హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ టైమ్ అండ్ వర్క్ మన కాన్సెప్ట్ ఏంటి? టైమ్ అండ్ వర్క్. సో ఇక్కడ మనకి ఈ టైటిల్ చూడగానే మనకి రెండు పదాలు కనపడుతున్నాయి. ఏంటి? ఒకటి వచ్చేసరికి టైమ్, ఇంకోటి వచ్చేసరికి వర్క్ అనమాట. ఓకేనా? టైమ్ అండ్ వర్క్. సో ఇక్కడ వర్క్ అంటే ఏంటంటే టోటల్ వర్క్ అంటాం. వర్క్ అంటే నథింగ్ బట్ టోటల్ వర్క్ అనమాట. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే వర్క్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. ఎలా డినోట్ చేస్తాం? డబ్ల్యూతో డినోట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ టైం అనేది ఎలా ఉంటుందంటే, ఈ టైమ్ అండ్ వర్క్ అనే కాన్సెప్ట్లో టైం అనేది ఎలా ఉంటుందంటే డేస్లో ఉంటుంది. కొన్నిసార్లు డేస్లో ఉంటుంది. ఈ డేస్ని మనం డీతో డినోట్ చేసుకుంటాం. అలాగే కొన్నిసార్లు అవర్స్లో కూడా ఉంటుంది. కొన్నిసార్లు అవర్స్లో కూడా ఉంటుంది. దాన్ని మనం హెచ్తో డినోట్ చేసుకుంటాం. ఇది టైంకి సంబంధించి. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి, వర్క్ చేయాలంటే దానికి కొంతమంది పర్సన్స్ అవసరం. అవునా కదా? ఒక వర్క్ చేయాలంటే మనం కొంతమంది పర్సన్స్ అవసరం. సో వాళ్ళనే మనం పీతో డినోట్ చేస్తాం. నంబర్ ఆఫ్ పర్సన్స్ని పీతో డినోట్ చేస్తాం. ఓకేనా? అలాగే ఇక్కడ కొంతమంది పర్సన్స్ ఒక వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత సామర్థ్యం ఉండాలి కదా? అవునా కదా? ఇప్పుడు వాళ్ళు కొంత వర్క్ చేయాలంటే వాళ్ళకి ఎంతో కొంత సామర్థ్యం ఉండాలి. దాన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఎఫిషియన్సీ అంటాం. ఏమంటాం? ఎఫిషియన్సీని మనం ఈతో డినోట్ చేస్తాం. ఓకేనా? సో అలా మనం ఈ టోటల్ వర్క్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. అలాగే నంబర్ ఆఫ్ డేస్ని డీతో డినోట్ చేస్తాం. నంబర్ ఆఫ్ అవర్స్ని హెచ్తో డినోట్ చేస్తాం. నంబర్ ఆఫ్ పర్సన్స్ని పీతో డినోట్ చేస్తాం. ఎఫిషియన్సీని మనం ఈతో డినోట్ చేస్తాం అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ ఐదిటికి ఒక రిలేషన్ ఉంది. ఏంటి ఆ రిలేషన్ అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏంటి ఆ రిలేషన్ అంటే వర్క్ కాకుండా మిగిలినవి ఏవైతే కనపడుతున్నాయో వాటిల్ని మల్టిప్లై చేస్తే, వర్క్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని మల్టిప్లై చేస్తే ఈ వర్క్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఈ వర్క్కి ఈక్వల్ అవుతుంది అనమాట ఆ వాల్యూ అనేది. ఓకేనా? సో అలా ఇక్కడ వర్క్ ఏమవుతుందంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ నంబర్ ఆఫ్ అవర్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి వర్క్ కాకుండా ఈ వాల్యూస్ అన్నీ కనపడుతున్నాయి. వాటిల్ని మల్టిప్లై చేస్తే నాకు వర్క్ వస్తుంది అనమాట. ఓకేనా? వర్క్ కాకుండా ఈ వాల్యూస్ అన్నీ కనపడుతున్నాయి. వీటిల్ని మల్టిప్లై చేస్తే నాకు వర్క్ వస్తుంది. అలా వర్క్ ఏమవుతుంది? పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ అవర్స్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రిలేషన్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ అనమాట. ఓకేనా? సో ఇది. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ అనే కొత్త మాట ఒకటి ఇక్కడ మీకు డేస్ అంటే తెలుసు, అవర్స్ అంటే తెలుసు, అలాగే పర్సన్స్ అంటే తెలుసు, వర్క్ అంటే తెలుసు. ఈ నాలుగు తెలుసు. ఓకే. అలాగే ఇక్కడ ఎఫిషియన్సీ అనే మాట ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇక్కడ ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ వర్క్. ఏమంటాం? రేట్ ఆఫ్ వర్క్ అనమాట. రేట్ ఆఫ్ వర్క్ అంటే ఏంటి మీనింగ్? రేట్ ఆఫ్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే 1 యూనిట్ ఆఫ్ టైంలో మనం ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే మనం ఎఫిషియన్సీ అంటాం. 1 యూనిట్ ఆఫ్ టైంలో మనం ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే మనం ఎఫిషియన్సీగా చెప్తాం అనమాట. అసలు ఏంటి 1 యూనిట్ ఆఫ్ టైం అంటే? 1 యూనిట్ ఆఫ్ టైం అంటే ఏం లేదు. సపోజ్ ఇక్కడ మనకి టైం అనేది డేస్లో ఇచ్చాడు అనుకోండి. అప్పుడు 1 యూనిట్ ఆఫ్ టైం అంటే ఏమవుతుంది? 1 డే అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవ్వాలి? 1 డేలో ఎంతైతే వర్క్ చేస్తామో అది ఎఫిషియన్సీ అవ్వాలి. ఎందుకంటే 1 యూనిట్ ఆఫ్ టైంలో ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని ఎఫిషియన్సీ అంటామని చెప్పా. కానీ ఇక్కడ 1 యూనిట్ ఆఫ్ టైం అంటే 1 డే కదా. సో 1 డేలో ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. అలా కాకుండా సపోజ్ ఇప్పుడు అవర్స్లో ఇచ్చాడు అనుకోండి టైము, అప్పుడు 1 యూనిట్ అంటే 1 అవర్ అనమాట. అలా 1 అవర్లో ఎంతైతే వర్క్ చేస్తామో దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. అంటే సింపుల్గా 1 డే కానీ 1 అవర్ కానీ ఆ టైంలో ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే ఎఫిషియన్సీ అంటాం అనమాట. ఓకేనా? ఎఫిషియన్సీ ఈజ్ నథింగ్ బట్ 1 డే వర్క్. ఒక రోజులో ఎంత పని చేస్తామో అది, లేదా 1 అవర్ అవర్స్లో ఇస్తే 1 అవర్లో ఎంతో అది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఎఫిషియన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫార్ములా ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ కొన్నిసార్లు మనకి పర్టికులర్గా అవర్స్ ఎన్నో మెన్షన్ చేయనప్పుడు వర్క్ ఏమవుతుంది? ఏమీ అవ్వదు. సింపుల్గా మిగిలిన ఉంటాయి చూసారా, వాటి యొక్క ప్రొడక్ట్ అవుతుంది.
అవునా కదా? లేదు కొన్నిసార్లు ఈ ఎఫిషియన్సీ కూడా పర్టికులర్గా మెన్షన్ చేయడు, అప్పుడు సింపుల్గా ఈ రెండింటి యొక్క ప్రొడక్టే వర్క్ అవుతుంది. అలా మనకి వర్క్ కాకుండా మిగిలినవి ఏవైతే కనపడతాయో వాటిల్ని మల్టిప్లై చేస్తే మనకి వర్క్ వస్తుంది. ఓకేనా? సో అదే అనమాట, అది గుర్తుపెట్టుకుంటే చాలు. అవర్స్ లేవనుకోండి, మిగిలిన వాటిని మల్టిప్లై చేయండి, వర్క్ వస్తుంది. లేదు ఎఫిషియన్సీ కూడా లేదు, మిగిలిన వాటిని మల్టిప్లై చేయండి, వర్క్ వస్తుంది. సో అలా అనమాట, ఏవి కనపడితే వాటిని మల్టిప్లై చేస్తే మనకి వర్క్ వస్తుంది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇదే కదా వర్క్కి ఫార్ములా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ అవర్స్ అనమాట. అయితే ఇక్కడ నేను పర్సన్స్ డేస్ వీళ్ళిద్దరిని తీసుకుంటున్నా, పర్సన్స్ డేస్. సో వీళ్ళిద్దరికి రిలేషన్ ఎలా ఉంటుందంటే పర్సన్స్ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. పర్సన్స్ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇక్కడ పర్సన్స్ పెరిగారు అనుకోండి, డేస్ అనేవి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. లేదు పర్సన్స్ తగ్గారు అనుకోండి, డేస్ అనేవి ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అవునా కదా? ఇది నిజమైన కదా? ఇప్పుడు సపోజ్ కొంతమంది పర్సన్స్ కొంత వర్క్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు పర్సన్స్ కనుక ఇంక్రీజ్ అయితే అప్పుడు పని ఏమవుతుంది? ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా కంప్లీట్ అవడం అంటే తక్కువ డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అలా నెంబర్ ఆఫ్ డేస్ ఏమవుతాయి? తగ్గుతాయి అనమాట. పని ఫాస్ట్గా అయిపోయింది కదా. అలా కాకుండా పర్సన్స్ తగ్గారు అనుకోండి, పని లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం అంటే మీనింగ్ ఏంటి? డేస్ ఎక్కువ పడతాయి అనమాట. అలా పర్సన్స్ తగ్గితే డేస్ పెరుగుతాయి, పర్సన్స్ పెరిగితే డేస్ తగ్గుతాయి. సో అలా పర్సన్స్ అండ్ డేస్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయన్నమాట. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడు ఒక వర్క్ని సపోజ్ ఇక్కడ 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. ఒక పర్సన్ ఉన్నాడు, వాడు ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు పర్సన్స్ అనేవాళ్ళు సపోజ్ ఇక్కడ డబల్ అయ్యారనుకోండి, ఇక్కడ 1 పర్సన్ కదా, ఇప్పుడు సపోజ్ డబల్ అయ్యారనుకోండి, అంటే 2 పర్సన్స్ అయ్యారనుకోండి, అప్పుడు డేస్ ఎంత పడతాయి అంటే ఎన్ని డేస్ పడతాయి అంటే చూడండి, ఇక్కడ జనరల్గా చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటి? 1 పర్సన్కి 20 డేస్ అయితే 2 పర్సన్స్ డబల్ అయ్యారు కదా, సో అలా ఇక్కడ డేస్ కూడా డబల్ అవుతాయి అనుకుంటారు, అంటే 40 అవుతాయి అనుకుంటారు. కానీ ఇది రాంగ్ అజంప్షన్ అనమాట. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడే చెప్పా, పర్సన్స్ పెరిగారంటే డేస్ తగ్గుతాయి అని చెప్పా, పర్సన్స్ తగ్గారంటే డేస్ పెరుగుతాయి అని చెప్పా. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి పర్సన్స్ ఏమయ్యారు? డబల్ అయ్యారు, అంటే పెరిగారు. పెరిగితే ఏమవ్వాలి? డేస్ తగ్గాలి. అవునా కదా? సో ఎలా తగ్గుతాయి అంటే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలా తగ్గుతాయి అంటే చూడండి, ఇక్కడ పర్సన్స్ ఏమయ్యారు? డబల్ అయ్యారు, అంటే నథింగ్ బట్ ఇంటూ 2 అయ్యారు. ఏమయ్యారు? ఇంటూ 2 అయ్యారు. మరి పర్సన్స్ డబల్ అయితే డేస్ ఎలా ఉండాలి? అంటే ఇక్కడ పర్సన్స్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే డేస్ ఏమవుతాయి? ఆఫ్ అవుతాయి అనమాట. ఓకేనా? డేస్ ఏమవుతాయి? ఆఫ్ అవుతాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, పర్సన్స్ ఏమయ్యారు? ఇంటూ 2 అయ్యారు, అంటే నథింగ్ బట్ ఇంటూ 2/1 అయ్యారు. అలా డేస్ ఏమవుతాయి? దీనికి ఇన్వర్స్ అవుతాయి. ఇన్వర్స్ అంటే 2/1 కదా, దీనికి ఇన్వర్స్ అంటే ఏంటి? 1/2 అనమాట. అలా డేస్ ఏమవుతాయి? 1/2 అవుతాయి. అలా ఇక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు డేస్ ఎన్ని పడతాయి అంటే 20 × 1/2 అంటే సింపుల్గా 10 డేస్ ఆఫ్ టైమే పడుతుంది. అంతేగాని మీరు అనుకున్నట్టు డేస్ కూడా డబుల్ అవ్వవు. ఇక్కడ పర్సన్స్ డబల్ అయ్యారు కాబట్టి డేస్ ఆఫ్ అయిపోతాయి, అంటే దీనికి ఇన్వర్స్ అవుతాయి, 1/2 అయిపోతాయి అనమాట. ఓకేనా? సో అలా పర్సన్స్ డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సపోజ్ ఇక్కడ పర్సన్స్ ఇప్పుడు సపోజ్ ఇంటూ 2/5 అయ్యారు అనుకుందాం. ఇంటూ 2/5 పర్సన్స్ ఏమయ్యారు? ఇంటూ 2/5. అలా ఇప్పుడు పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 1 × 2/5. అలా ఇప్పుడు పర్సన్స్ ఎంతమంది ఉంటారు అంటే 2/5 పర్సన్స్ ఉంటారు. అప్పుడు డేస్ ఏమవ్వాలి? ఇప్పుడే చెప్పా, దీనికి ఇన్వర్స్ అవుతాయి అని చెప్పా. అవునా? సో అలా డేస్ ఏమవుతాయి అంటే దీనికి ఇన్వర్స్ అవుతాయి, అంటే ఇంటూ 5/2 అవుతాయి. డేస్ ఏమవుతాయి? ఇంటూ 5/2 అవుతాయి. అలా ఇక్కడ డేస్ ఏమవుతాయి అంటే 20 × 5/2 అంటే 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 10 టైమ్స్. అలా డేస్ ఏమవుతాయి అంటే 50 డేస్ అవుతాయి అనమాట. ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ రెండు. అర్థమైందా? పర్సన్స్ ఇంటూ 2/5 అయితే డేస్ ఏమవ్వాలి? ఇంటూ దీనికి ఇన్వర్స్ 5/2 అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. ఓకేనా? మళ్ళీ సేమ్ ఫార్ములా కాకపోతే ఇక్కడ నేను తీసుకున్న వేరియబుల్స్ మారుతాయి అనమాట. ఇక్కడ డేస్ అలాగే ఎఫిషియన్సీ ఈ రెండు తీసుకుంటున్నా. ఇందాకేమో పర్సన్స్ డేస్ తీసుకున్నా, ఇప్పుడు డేస్ ఎఫిషియన్సీ ఈ రెండు తీసుకుంటున్నా. మళ్ళీ ఈ రెండింటికి సేమ్ అనమాట. ఎలాగంటే ఇక్కడ కూడా ఎఫిషియన్సీ అలాగే నంబర్ ఆఫ్ డేస్ ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి, అంటే ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుతుంది. సపోజ్ ఎఫిషియన్సీ పెరిగితే డేస్ తగ్గుతాయి అనమాట. సామర్థ్యం పెరిగింది అనుకోండి, డేస్ తగ్గిపోతాయి. అంతేనా కాదు? ఇప్పుడు నా సామర్థ్యం
ఎక్కువ ఉందనుకోండి, నేను ఫాస్ట్గా పని చేస్తాను. ఫాస్ట్గా పని చేస్తే నాకు తక్కువ రోజులు పడతాయి. లేదు, నేను తక్కువ ఎఫిషియన్సీతో పని చేస్తాను, అలాంటప్పుడు నాకు ఎక్కువ టైం పడుతుంది, స్లోగా చేస్తా కాబట్టి. సో అలా అనమాట. ఎఫిషియన్సీ పెరిగితే నంబర్ ఆఫ్ డేస్ తగ్గుతాయి, ఎఫిషియన్సీ తగ్గితే నంబర్ ఆఫ్ డేస్ అనేవి పెరుగుతాయి అనమాట. అలా ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక పర్సన్ 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తున్నాడు. 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తాడు. అలాంటప్పుడు 1 డేలో ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తాడు? 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే అప్పుడు 1 డేలో ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తాడు? సింపుల్గా ఆ 20 అటు పట్టుకెళ్ళు, అప్పుడు 1/20 అవుతుందా? 1/20 ఆఫ్ ద వర్క్ని అయితే కంప్లీట్ చేస్తాడు. అంటే సింపుల్గా 20 డేస్లో ఒక వర్క్ని కంప్లీట్ చేస్తే 1 డేలో ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తాడు? వర్క్లో 1/20ని కంప్లీట్ చేస్తాడు. ఓకేనా? 1/20ని కంప్లీట్ చేస్తాడు. మరి ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ 1 డేలో మనం ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే మనం ఏమని చెప్తాం అంటే ఎఫిషియన్సీ అని చెప్తాం. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ డేస్లో ఇచ్చాడు టైం అనేది. మరి డేస్లో ఇచ్చినప్పుడు 1 డేకి ఎంతైతే వర్క్ చేస్తామో దాన్నే ఎఫిషియన్సీ అని చెప్పాను. అవునా కదా? సో అలా 1 డే ఎంత వర్క్ చేస్తున్నాడు వీడు? 1/20 ఆఫ్ ద వర్క్ చేస్తున్నాడు. కాబట్టి 1 డే వర్క్నే మనం ఎఫిషియన్సీ అంటాం. సో అలా ఎఫిషియన్సీ ఏమైంది? 1/20 అయింది. కానీ ఇలా చేయకూడదు. సింపుల్గా మీరేం చేస్తారంటే, ఇలా వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు డేస్ ఇచ్చాడు అనుకోండి, డేస్ అనేవి సపోజ్ 25 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎఫిషియన్సీ అంటే నథింగ్ బట్ 1/days తీసేసుకోండి. ఓకేనా? 1/days. ఎందుకంటే ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఇక్కడ E = 1/d తీసుకోండి, ఇంతే సింపుల్. ఓకేనా? సో అలా డేస్ 25 అనుకోండి, అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/25 అవుతుంది. 1/25 మీన్స్ 1/d అవుతుంది, అంటే 1/25 అవుతుంది. అవునా కదా? సో ఇలా తీసుకోండి. లేదు, డేస్ ఇలా ఉన్నాయి అనుకోండి, డేస్ ఇప్పుడు 2/3 ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/days అవుతుంది. 1/days అంటే నథింగ్ బట్ 3/2 అవుతుంది. దీనికి ఇన్వర్స్ తీసుకున్నా నో ప్రాబ్లం. 1/days అంటే 1/2/3 తీసుకుంటాం, అప్పుడు 3/2 అవుతుంది. ఇలా తీసుకున్న కంటే డైరెక్ట్గా దీన్నే రివర్స్ చేయండి, రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. 3/2 అనమాట. అలా ఎఫిషియన్సీ ఇలా వస్తుంది అనమాట. డేస్ నుంచి ఎఫిషియన్సీ ఈ విధంగా తీసుకురావాలి. అర్థమైందా? సో ఇదనమాట ఎఫిషియన్సీకి డేస్కి మధ్య ఉన్న రిలేషన్. ఓకేనా? చూడండి, ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి. చూడండి, ఇక్కడ P1 persons having efficiency E1 each can complete a work W1 in D1 days by working H1 hours a day, and P2 persons having efficiency E2 each can complete another work W2 in D2 days by working H2 hours a day అంటున్నాడు. E1 సామర్థ్యం ఉన్న P1 వ్యక్తులు రోజుకు H1 గంటలు పనిచేయడం ద్వారా D1 రోజుల్లో W1 పనిని పూర్తి చేయగలరు. మరియు E2 సామర్థ్యం ఉన్న P2 వ్యక్తులు రోజుకు H2 గంటలు పనిచేయడం ద్వారా D2 రోజుల్లో W2 అనే మరొక పనిని పూర్తి చేయగలరు అనేసి అంటున్నాడు. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు కేసెస్ ఉంటాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ P1 పర్సన్స్ అంటున్నాడు, పర్సన్స్ ఇచ్చాడు. అలాగే ఎఫిషియన్సీ E1 అంటున్నాడు, ఎఫిషియన్సీ ఇచ్చాడు. కెన్ కంప్లీట్ ఏ వర్క్ W1 వర్క్ ఇచ్చాడు. ఇన్ D1 డేస్ అంటే డేస్ ఇచ్చాడు. బై వర్కింగ్ H1 అవర్స్ ఇక్కడ H1 అవర్స్ ఏ డే అంటున్నాడు. ఇది ఒక కేసు అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో P1 పర్సన్స్, E1 ఎఫిషియన్సీ, W1 వర్క్, D1 డేస్, H1 అవర్స్. సో ఇది ఫస్ట్ కేసు అనమాట. అలాగే సెకండ్ కేసు చూడండి, సెకండ్ కేసులో ఏమంటున్నాడంటే P2 పర్సన్స్, ఇదిగోండి P2 పర్సన్స్ ఇచ్చాడు. హ్యావింగ్ ఎఫిషియన్సీ E2 ఎఫిషియన్సీ ఇచ్చాడు. ఈచ్ కెన్ కంప్లీట్ అనదర్ వర్క్ W2. సో W2 వర్క్ ఇచ్చాడు. ఇన్ D2 డేస్ అంటే ఇక్కడ డేస్ ఇచ్చాడు. బై వర్కింగ్ H2 అవర్స్ ఏ డే, అవర్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ రెండు కేసెస్లో వర్క్ ఇచ్చాడు, పర్సన్స్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ ఇచ్చాడు, అలాగే డేస్ ఇచ్చాడు, అవర్స్ ఇచ్చాడు. అవునా? సో ఫస్ట్ కేసులో వర్క్ అంటే ఏమవుతుంది? ఫస్ట్ కేసులో వర్క్ అంటే W అవుతుంది. అలాగే ఆ వర్క్ ఎలా వస్తుందని చెప్పాను? వర్క్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిల్ని మల్టిప్లై చేస్తే ఈ వర్క్ వస్తుందని చెప్పాను. మరి వర్క్ ఏమో W1,
ఇది ఎలా వస్తుంది, మిగిలిన వాటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. మిగిలినవి అంటే ఫస్ట్ కేసులు ఏమున్నాయి, పర్సన్స్ ఉన్నారు, P1 పర్సన్స్ ఉన్నారు, అలాగే D1 డేస్ ఉన్నాయి, అవునా కదా, D1 డేస్ ఉన్నాయి, అలాగే E1 ఎఫిషియన్సీ ఉంది, అలాగే H1 అవర్స్ ఉంది, అవునా కదా. సో అలా ఫస్ట్ కేసులో W1 వర్క్ అనేది ఏమవుతుందంటే పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ అవర్స్, అంటే మిగిలిన వాటిని అన్నిటి మల్టిప్లై చేసి అంతకుమించి నేను ఏం చేయాలి, ఓకేనా. సో అలా మల్టిప్లై చేస్తే మనకి వర్క్ W1 వచ్చింది. అలాగే సెకండ్ కేసులో ఎలా వస్తుంది వర్క్, W2 కదా ఇది. సో ఇది ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేయండి, అప్పుడు W2 వర్క్ వస్తుంది. రిమైనింగ్ అంటే ఇక్కడ P2 పర్సన్స్, D2 డేస్, E2 ఎఫిషియన్సీ, H2 అవర్స్, అవునా కదా. సో అలా ఇక్కడ ఈ వర్క్ ఎలా వస్తుంది అంటే రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. రిమైనింగ్ అంటే P2 పర్సన్స్, D2 డేస్, E2 ఎఫిషియన్సీ, అలాగే H2 అవర్స్ అనమాట. సో రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేస్తే ఈ వర్క్ వచ్చింది, ఓకేనా. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి అనమాట, 2 కేసెస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 కేసెస్, సపోజ్ ఇక్కడ 2 వర్క్స్ కనుక సేమ్ అయితే, 2 వర్క్లు సేమ్ అయితే అంటే W1 ఈజ్ ఈక్వల్ టు W2 అనుకోండి, ఓకేనా. ఇక్కడ 2 కేసెస్ ఉంటే 2 కేసెస్లో వర్క్లు ఈ విధంగా ఉంటున్నాయి. సపోజ్ ఇక్కడ వర్క్లు కనుక ఈక్వల్ అయితే, నథింగ్ బట్ వర్క్లు కనుక సేమ్ అయితే అప్పుడు వర్క్లు సేమ్ అనుకోండి, అప్పుడు ఇక్కడ వచ్చేవి కూడా ఈక్వల్ అవుతాయి కదా, అవునా కదా, ఈక్వల్ అవుతాయి. నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతాయి అంటే చూడండి, ఏమవుతాయి అంటే పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, రెండో కేసులో పర్సన్స్ ఇంటూ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ ఇంటూ అవర్స్ అనమాట. ఇలా ఈ 2 ఈక్వల్ అవుతాయి. ఇదంతా ఇప్పుడు 2 వర్క్లు కనుక సేమ్ అయితే, ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చనింగ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ అన్ని వాల్యూస్ ఇస్తాడు, కానీ ఏదో ఒకటి మిస్ చేస్తాడు, ఓకేనా. ఏదో ఒకటి మిస్ చేస్తాడు అంటే లైక్ ఇక్కడ P2 మిస్ చేశాడు అనుకోండి, పర్సన్స్ మిస్ చేస్తాడు, ఈ వాల్యూ ఎంతో కనుక్కోమంటాడు. కనుక్కోమంటే మనందరూ తెలుసు కదా, మరి ఇవన్నీ ఈక్వల్లో ఉన్నప్పుడు కనుక్కోవడం ఏముంది, చిన్నపిల్లవాడని చేస్తాడు, అవునా కదా. సో అలా అనమాట, ఇక్కడ ఏదో ఒకటి మిస్ చేసి వాడు అది ఫైండ్ అవుట్ చేయమంటాడు. అలాగే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కొన్నిసార్లు అవర్స్ మెన్షన్ చేయకపోయినా మిగిలిన వాటిలో మల్టిప్లై చేసుకుంటాం, అవునా కదా. సో అలా అనమాట, మెన్షన్ చేయకపోతే వదిలేసేయండి, మెన్షన్ చేస్తే వాటిని కూడా మల్టిప్లై చేయండి, అంతకుమించి మనం ఎక్స్ట్రాగా చేసేది ఏముండదు, ఓకేనా. అలాగే సపోజ్ కొన్నిసార్లు ఇక్కడ డేస్ మిస్ చేస్తాడు, ఏదైనా సరే ఒక వాల్యూ మిస్ చేసి ఇస్తాడనమాట. సేమ్ అయితే మనం చేయాల్సింది ఏంటి, వర్క్ని ఈక్వల్ చేసుకోవాలి. ఇది ఒక కేసు అనమాట. రెండో కేసు ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రెండో కేసు ఏంటంటే వర్క్లు నాట్ సేమ్ ఉంటాయి, ఓకేనా. W1 ఈజ్ నాట్ ఈక్వల్ టు W2. ఈ 2 వర్క్స్ అనేవి సేమ్గా ఉండవు. మరి సేమ్గా ఉండనప్పుడు మనం ఏం చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వర్క్లకి రేషియో తీసుకుంటాం. వర్క్లకి రేషియో తీసుకుంటే ఇక్కడ కూడా రేషియో తీసుకోవాలి, ఆ రేషియోలు 2 ఈక్వల్ చేస్తాం అనమాట, ఓకేనా. వర్క్లకి రేషియో తీసుకుంటాం, ఆ రేషియోలు 2 ఈక్వల్ చేస్తాం. అలా ఎక్కడ ఏమవుతుందంటే వర్క్లు నాట్ ఈక్వల్ టు అన్నప్పుడు W1/W2 ఈక్వల్ టు P1 D1 E1 H1 బై P2 D2 E2 H2 అనమాట. అంటే సింపుల్గా ఏం లేదు, వర్క్లకి రేషియో తీసుకుంటాం, రేషియో తీసుకుంటే వస్తుంది అనమాట. ఆ రేషియోలో మళ్ళీ సేమ్ ఇక్కడ ఎలాగైతే ఒక వాల్యూ మిస్ చేశాడు, ఇక్కడ కూడా ఏదో ఒకటి మిస్ చేస్తాడు. ఇదిగోండి వర్క్ మిస్ చేశాడు అనుకోండి, ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. లేదు D1 మిస్ చేశాడు అనుకోండి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇలా ఫైండ్ అవుట్ చేయమంటే మళ్ళీ చిన్నపిల్లడని చేస్తాడు, అవునా కదా. సో అలాగే అనమాట, ఓకేనా. సో ఈ విధంగా ఈ 2 కేసెస్ ఉంటాయి. వర్క్ సేమ్ అయితే ఆ వర్క్ని ఈక్వల్ చేసుకుంటాం, ఒకవేళ సేమ్ కాలేదనుకోండి రేషియో కట్టి దాని నుంచి మనం వర్క్ని అయితే అడిగింది అయితే తీసుకొస్తాం అనమాట. వర్క్ అయితే వర్క్, పర్సన్స్ అయితే పర్సన్స్, డేస్ అయితే డేస్ అనమాట. సో ఇక్కడ ఈ రెండింటి మీద మోడల్స్ కొన్ని క్వశ్చన్స్ ఉండే, అవి డిస్కస్ చేస్తాను. మీకు క్వశ్చన్స్లో వెళ్తూ ఉంటుంటే మీకు అర్థమైపోతుంది అనమాట, ఓకేనా. మళ్ళీ బ్రీఫ్గా చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి 2 కేసులు ఉంటాయి అనమాట. ఫస్ట్ కేసు ఒకటి ఉంటుంది, సెకండ్ కేసు ఒకటి ఉంటుంది. వర్క్ కనుక సేమ్ అయితే 2 కేసుల్లో వర్క్ని ఈక్వల్ చేసుకుంటాం. వర్క్ కనుక సేమ్ కాకపోతే 2 కేసుల్లో వర్క్లకి రేషియో కడతాం. అలా ఏదైతే అడుగుతాడో మిస్ చేసిన వాల్యూ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో చూడండి క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నా, చూడండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 12 men working for 9 hours a day complete a piece of work in 24 days. In how many days can 8 men working for 12 hours a day complete the same piece of work అంటున్నాడు. అలాగే తెలుగులో ఏమంటున్నాడు అంటే చూడండి,
12 మంది పురుషులు రోజుకు 9 గంటలు పనిచేస్తే 24 రోజుల్లో ఒక పనిని పూర్తి చేస్తారు. 8 మంది పురుషులు రోజుకు 12 గంటలు పనిచేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో బేసిక్ క్వశ్చన్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు, సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అంటున్నాడు. మరి సేమ్ వస్తే ఏం చేయమన్నాను, సేమ్ వర్క్ వస్తే వర్క్ల్ని ఈక్వల్ చేయమన్నా, ఓకేనా. సేమ్ వస్తే వర్క్ల్ని ఈక్వల్ చేయాలి, వర్క్ల్ని ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, 12 men అంటున్నాడు, పర్సన్స్ ఇచ్చాడు. అలాగే వర్కింగ్ ఫర్ 9 hours, అవర్స్ ఇచ్చాడు. కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 24 days అంటున్నాడు. ఇది ఒక కేసు అనమాట. సో ఈ కేసు. అలాగే ఇక్కడ సెకండ్ కేసులో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఎన్ని డేసో మనకు తెలియదు, అది కనుక్కోవాలి, అది డి అనుకోండి. కెన్ 8 men, మళ్ళీ పర్సన్స్ ఇచ్చాడు. వర్కింగ్ ఫర్ 12 hours అంటున్నాడు. సో ఇక్కడ అవర్స్ ఇచ్చాడు. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్ ఏమవుతుంది, పర్సన్స్ ఇంటూ అవర్స్ ఇంటూ 24 days. అంటే సింపుల్గా ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో వాటిల్ని మల్టిప్లై చేయండి, అవునా కదా. వర్క్ అంటే ఏమని చెప్పాను, మిగిలినవి ఏవైతే ఉంటాయో వాటిల్ని మల్టిప్లై చేస్తే వచ్చేదే వర్క్ అని చెప్పాను. మరి మనకి ఇక్కడ 12 persons కనపడుతున్నారు, 9 hours కనపడుతున్నాయి, అలాగే 24 days కనపడుతున్నాయి. అలాంటప్పుడు ఇక్కడ కనపడే వాటిల్ని మల్టిప్లై చేస్తే వర్క్ వచ్చింది నాకు, అవునా. సో 12 persons ఇంటూ 9 hours ఇంటూ 24 days, నాకు ఇవి కనపడుతున్నాయి. వీటిల్ని మల్టిప్లై చేస్తే నాకు ఫస్ట్ కేసులో వర్క్ వస్తుంది. అది దేనికి ఈక్వల్ అవుతుంది, సేమ్ కాబట్టి సెకండ్ కేసులో ఉన్న వర్క్కి ఈక్వల్ అవుతుంది. మరి సెకండ్ కేసులో వర్క్ అంటే మళ్ళీ ఇక్కడ ఏం కనపడుతున్నాయి, మనకి ఏం కనపడుతున్నాయి, డేస్ కనపడుతున్నాయి, మెన్ కనపడుతున్నారు, పర్సన్స్ కనపడుతున్నారు, అవర్స్ కనపడుతున్నాయి. సో వాటిల్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ సెకండ్ కేసులో వర్క్ వస్తుంది. అంటే డి ఇంటూ 8 persons ఇంటూ 12 hours. సో రెండు ఈక్వల్ అనమాట, సేమ్ వర్క్ కాబట్టి. అలా కాకుండా ఒకవేళ వర్క్ నాట్ ఈక్వల్ అయితే రేషియో కడతాం, అంతకుమించి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఓకేనా. చూడండి, సింపుల్గా డేస్ వచ్చేస్తాయి మనకి. చూడండి, ఇక్కడ 8 1 time, 8 ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 times, 3 1 time, లేదంటే ఇదిగోండి 12 గెట్ క్యాన్సిల్డ్. సో డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 9 3s 27 అనమాట. అలా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని, 27 days అనమాట, ఓకేనా. ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ కేసులో వర్క్ను కనుక్కున్నాం. వర్క్ అంటే ఎలా వస్తుంది, మనకి ఏవైతే కనపడతాయో వర్క్ కాకుండా మిగిలినవి వాటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. అలా వాటిని మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది, అలా ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో వర్క్ను కనుక్కోండి. వర్క్ అంటే సింపుల్గా వర్క్ కాకుండా మిగిలిన వాటిని మల్టిప్లై చేయండి. సో నాకు ఇవి కనపడ్డాయి, వాటిని మల్టిప్లై చేస్తే అలా ఇది వర్క్ అయింది. రెండు వర్క్లు సేమ్ కాబట్టి ఈక్వల్ చేసుకున్న డేస్ ఎన్ని వచ్చినాయి అంటే 27 అనమాట. ఇది ఫస్ట్ ప్రాబ్లం కదా, ఇంత నిదానంగానే ఉండిద్ది. నెక్స్ట్ కొద్దిగా ఫాస్ట్ అయింది అనమాట, ఓకేనా. ఇది అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు, 14 men కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 15 days. ఇఫ్ 21 men ఆర్ ఎంప్లాయిడ్, దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ దే కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. 14 మంది పురుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. 20 మంది పురుషులు పని చేస్తే వారు అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, సేమ్ వర్క్ అంటున్నాడు. సేమ్ వర్క్ అంటే ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి పర్సన్స్ ఇచ్చాడు, 14 persons కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days. ఇదిగోండి, ఇది ఫస్ట్ కేసు అనమాట, ఓకేనా. అలాగే సెకండ్ కేసులో 20 men ఆర్ ఎంప్లాయిడ్, అంటే ఇక్కడ పర్సన్స్ ఇచ్చాడు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. హౌ మెనీ డేస్ అంటే మనకు తెలుసా, తెలీదు. నెంబర్ ఆఫ్ డేస్ తెలియదు కదా, డి అనుకోండి. సో సేమ్ వర్క్ కదా, ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. మరి ఫస్ట్ కేసులో వర్క్ అంటే ఏమవుతుంది, నాకు పర్సన్స్ కనపడుతున్నారు, 15 days కనపడుతున్నాయి కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తా, వర్క్ వస్తుంది, అవునా కదా. సో 14 into 15 అనేది వర్క్, సేమ్ వర్క్ కదా, ఈక్వల్ టు చేయండి. అలాగే నెక్స్ట్ సెకండ్ కేసులో పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ డి కనపడుతున్నారు. సో ఈ రెండింటి మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. సో డి ఇంటూ 21, వర్కులు సేమ్ కదా, ఈక్వల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ 7 ఇక్కడ 2 times, 7 ఇక్కడ 3 times, 3 1 time, 3 ఇక్కడ 5 times. డి ఏమవుతున్నప్పుడు డేస్ 10 days అవుతుంది అనమాట. అర్థమైందా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 45 people కెన్ రిపేర్ ఏ రోడ్ ఇన్ 10 days, వర్కింగ్ 6 hours a day. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 30 people వర్కింగ్ 6 hours a day కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. 45 మంది రోజుకు 6 గంటలు పనిచేస్తూ 10 రోజుల్లో రోడ్డు మరమ్మతు చేయగలరు. 30 మంది రోజుకు 6 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో అదే పనిని పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ ఇచ్చాడు, 45 persons ఇచ్చాడు. కెన్
రిపేర్ రోడ్ ఇన్ 10 డేస్, డేస్ ఇచ్చాడు. వర్కింగ్ 6 అవర్స్ డే అంటున్నాడు. అంటే ఇది ఫస్ట్ కేసు కదా. సో ఫస్ట్ కేసులో పర్సన్స్, డేస్, అవర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి వర్క్ వస్తుంది కదా, మనకి వర్క్ ఏమొస్తుంది, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి వర్క్ వస్తుంది, అవునా కదా. సో 45 పర్సన్స్ ఇంటూ 10 డేస్ ఇంటూ 6 అవర్స్, ఇది వర్క్ అనమాట. అలాగే ఇక్కడ సెకండ్ కేసులో చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. సో డేస్ మనకు తెలుసా, డి తెలియదు అనమాట, డి తెలియదు. అలాగే 30 పర్సన్స్, 30 ఇంటూ 30, అవునా కదా, మొత్తాన్ని మల్టిప్లై చేస్తేనే వర్క్ వస్తుంది. నెక్స్ట్ 6 అవర్స్, నెక్స్ట్ 6 అవర్స్ అనమాట. అలా సెకండ్ కేసులో ఇది వర్క్, ఫస్ట్ కేసులో ఇది వర్క్ అవుతుంది, అవునా. సో ఇక్కడ సేమ్ వర్క్ అంటున్నాడు. మరి సేమ్ వర్క్ అంటే ఏం చేయాలి, ఈక్వల్ టు చేసేయాలన్నమాట, ఓకేనా. సో ఈక్వల్ టు చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, చూడండి 6 6 గెట్ క్యాన్సిల్డ్, అలాగే 0 0 గెట్ క్యాన్సిల్డ్, 3 1 టైము, 3 ఇక్కడ 15 టైమ్స్ అనమాట. అలా డి ఏమవుతుంది, డి విల్ బి 15, ఓకేనా. సో 15 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ 15 పీపుల్ టేక్ 5 days టు కంప్లీట్ ఏ జాబ్, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 25 పీపుల్ ఫినిష్ దట్ వర్క్ అంటున్నాడు. ఒక పనిని పూర్తి చేయడానికి 15 మంది 5 రోజులు తీసుకుంటే 25 మంది ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే. చూడండి ఇక్కడ 15 పీపుల్, సో 15 పర్సన్స్ ఇచ్చాడు. టేక్ 5 days, డేస్ ఇచ్చాడు. టు కంప్లీట్ ఏ జాబ్ అంటున్నాడు. ఇక్కడ వరకు ఒక కండిషన్. అలాగే ఇక్కడ చూడండి హౌ మెనీ డేస్ అంటున్నాడు. హౌ మెనీ డేస్ అంటే మనకు తెలియదు, డి అనుకుందాం. కెన్ 25 పీపుల్, మళ్ళీ పర్సన్స్ ఇచ్చాడు. ఫినిష్ దట్ వర్క్ అంటున్నాడు. దట్ వర్క్ అంటే అదే వర్క్, అంటే సేమ్ వర్క్ అనమాట. చూడండి ఫస్ట్ కేసులో వర్క్ ఎలా వస్తుంది, వర్క్ ఎలా వస్తుంది అంటే పర్సన్స్, డేస్ కనబడుతున్నారు, వీళ్ళిద్దరే కనబడుతున్నారు. ఎఫిషియన్సీ ఇవ్వాలా, అవర్స్ ఇవ్వాలా, వదిలేసేయండి వాటిని. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, వర్క్ వస్తుంది, అవునా కదా. మనకి ఏవి కనపడితే వాటిని మల్టిప్లై చేస్తే మనకి వర్క్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 15 పర్సన్స్ కనపడుతున్నారు, 5 days కనపడుతున్నారు, రెండింటిని మల్టిప్లై చేయండి, ఇది వర్క్ అవుతుంది, అవునా. అలాగే ఇక్కడ సెకండ్ కేసులో వర్క్ ఏమవుతుంది, డేస్ కనపడుతున్నారు, పర్సన్స్ కనపడుతున్నారు. సో ఆ డేస్ని పర్సన్స్ని మల్టిప్లై చేస్తా, సెకండ్ కేసులో వర్క్ వస్తుంది. ఇక్కడ దట్ వర్క్ అంటే సేమ్ వర్క్ కాబట్టి ఏం చేయాలి, ఈక్వల్ టు చేయాలి, ఓకేనా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్, 5 1 టైము, 5 ఇక్కడ 3 టైమ్స్. సో నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవుతాయి, 3 అవుతాయి అనమాట. అలా 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ 30 men కెన్ హార్వెస్ట్ ఎ మీడో ఇన్ 7 days, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 21 men హార్వెస్ట్ ద సేమ్ మీడో అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 30 మంది పురుషులు 7 రోజుల్లో ఒక గడ్డి మైదానాన్ని కోయగలిగితే 21 మంది పురుషులు ఎన్ని రోజుల్లో అదే గడ్డి మైదానాన్ని కోయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ 30 పర్సన్స్ ఇచ్చాడు, అవునా. 30 పర్సన్స్ ఇచ్చాడు. కెన్ హార్వెస్ట్ మీడో ఇన్ 7 days అంటున్నాడు. ఇదిగోండి ఇది ఒక కేసు అనమాట. సో పర్సన్స్, డేస్ ఇచ్చాడు, ఓకేనా, ఇది ఒక కేసు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. హౌ మెనీ డేస్ అంటే మనకు తెలియదు కదా, సో డి అనుకోండి. కెన్ 21 men అంటున్నాడు. కెన్ 21 men పర్సన్స్ ఇచ్చాడు. హార్వెస్ట్ ద సేమ్ మీడో అంటున్నాడు. సేమ్ అంటే మళ్ళీ సేమ్ వర్క్ అనమాట. సో చూడండి ఫస్ట్ కేసులో వర్క్ ఏమవుతుంది, పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు. సో నాకు కనపడ్డ వాటిని మల్టిప్లై చేస్తా. సో 30 × 7, అవునా, ఇది టోటల్ వర్క్. అలాగే సెకండ్ కేసులో వర్క్ ఏమవుతుంది, డేస్ కనపడుతున్నారు, మెన్ కనపడుతున్నారు, పర్సన్స్ కనపడుతున్నారు, మల్టిప్లై చేస్తా, నాకు వర్క్ వస్తుంది. డేస్ ఇంటూ 21 పర్సన్స్ వర్క్ వస్తుంది. రెండు వర్క్లు సేమ్ అంటున్నాడు, ఈక్వల్ చేసి అయిపోయింది ఆన్సర్. ఇంకా చూడండి 7 1 టైము, 7 ఇక్కడ 3 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 10 టైమ్స్. సో అలా డేస్ ఎన్ని, 10 days అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, వర్కింగ్ ఫర్ 10 hours per day, 6 men can build a wall in certain number of days. By working for how many hours or minutes per day can 12 men build the wall in the same number of days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రోజుకు 10 గంటలు పనిచేస్తే 6 మంది పురుషులు నిర్దిష్ట రోజుల్లో ఒక గోడను నిర్మించగలరు. రోజుకు ఎన్ని గంటలు లేదా నిమిషాలు పనిచేస్తే 12 మంది పురుషులు అదే రోజుల్లో గోడను నిర్మించగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వర్కింగ్ ఫర్ 10 hours అంటున్నాడు, అవర్స్ ఇచ్చాడు. అలాగే 6 men అంటున్నాడు, పర్సన్స్ ఇచ్చాడు. కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ సర్టెన్ నెంబర్ ఆఫ్ డేస్ అంటున్నాడు. ఎన్ని డేసో మనకి చెప్పాలా, ఓకేనా. లెట్ అస్ సే డి డేస్ అనుకుందాం, ఓకేనా. ఇది ఫస్ట్ కేస్ అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, బై వర్కింగ్ ఫర్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. బై వర్కింగ్ ఫర్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. మనకు తెలుసా, తెలియదు కాబట్టి హెచ్ అనుకోండి. అలాగే పర్ డే కెన్ 12 men పర్సన్స్ ఇచ్చాడు. బిల్డ్ ద వాల్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే వాల్ బిల్డ్ చేశారో అదే వాల్ని, అంటే సింపుల్గా సేమ్ వర్క్ అనమాట, సేమ్ వర్క్ అనమాట, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి.
గుర్తుపెట్టుకోవాలి. ద వాల్, దట్ వాల్, దట్ వర్క్, ద వర్క్ అంటే చూసావా అవన్నీ సేమ్ వర్క్లే అనమాట. ఓకేనా. చూడండి, బిల్డ్ ద వాల్ ఇన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డేస్. సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఇక్కడ ఎన్ని డేస్ ఇక్కడ కూడా అన్ని డేసే అనమాట. ఓకేనా. సో ఇది అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్ ఏమవుతుంది అంటే అవర్స్, పర్సన్స్, డేస్ కనపడుతున్నాయి. మూడింటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. అంటే డేస్ ఇంటూ 10 అవర్స్ ఇంటూ 6 పర్సన్స్, ఇది టోటల్ వర్క్. సెకండ్ కేసులో అవర్స్ కనపడుతున్నారు, పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు. మూడింటిని మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. సో డేస్, అలాగే నెక్స్ట్ అవర్స్, నెక్స్ట్ 12 పర్సన్స్. అవునా. సో వీళ్ళని మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. వర్క్ ఏమవుతుంది సేమ్ అన్నాడు కదా, సో సేమ్ అనమాట. ఈక్వల్ చేసేయండి. సో ఇక్కడ చూస్తే డి క్యాన్సిల్ అవుతుందా, కానీ నిజానికి ఇక్కడ డీని కన్సిడర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎన్ని డేస్ ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ డేస్ అంటున్నాడు. అలాంటప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి కదా ఆటోమేటిక్గా. అలాంటప్పుడు మళ్ళీ రాసి క్యాన్సిల్ చేసి మనకెందుకు, అనవసరం కదా. ఇక్కడ ఏంటంటే మీకు తెలియాలి అనేసి రాసా, కానీ నిజానికి సేమ్ నెంబర్ ఆఫ్ డేస్, సేమ్ నెంబర్ ఆఫ్ అవర్స్ అలా ఇచ్చాడు అనుకోండి, అసలు డైరెక్ట్గా అట్లని ఎలిమినేట్ చేసేసేయండి. సేమ్ అన్నప్పుడు మళ్ళీ రాసి కొట్టేయడం దేనికి, అదంతా అవసరం లేదు కదా. సో అందుకే తీసేసేయండి డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ నుంచి అలా చేయండి. చూడండి ఇక్కడ అవర్స్ వస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుందంటే 6 1 టైము, 6 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్. అలా అవర్స్ ఏమవుతాయి అంటే 5 అవర్స్ అవుతాయి. సో 5 అవర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 8 women కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days. ఇఫ్ 2 women ఆర్ ఎంప్లాయిడ్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 8 మంది మహిళలు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. 2 మహిళలు పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి 8 women ఇచ్చాడు, అంటే పర్సన్స్ ఇచ్చాడు. కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 15 days, నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు. ఇదిగోండి ఇది ఫస్ట్ కేసు. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి ఇఫ్ 2 women ఆర్ ఎంప్లాయిడ్ అంటే ఇప్పుడు 2 విమెనే పని చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ సింపుల్గా నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు. ఓకే. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. హౌ మెనీ డేస్ అంటే మనకు తెలుసా, తెలియదు కదా. డి అనుకోండి. ద వర్క్ విల్ బీ కంప్లీటెడ్. ద వర్క్ అంటే అదే వర్క్, సేమ్ వర్క్ అనమాట. సేమ్ అంటే ఈక్వల్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ కేసులో వర్క్ ఏమవుతుంది, వర్క్ ఎలా వస్తుంది, నాకు ఇదిగో పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు, నాకు కనపడ్డ వాటిని మల్టిప్లై చేస్తా, అప్పుడు వర్క్ వస్తుంది. అవునా. సో 8 × 15. అవునా. సో ఇది వర్క్. అలాగే సెకండ్ కేసులో వర్క్ ఏమవుతుంది, విమెన్ కనపడుతున్నారు, పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు. సో రెండింటిని మల్టిప్లై చేస్తా. సో డేస్, పర్సన్స్ కనపడుతున్నారు, మల్టిప్లై చేస్తా. ఇది టోటల్ వర్క్. 2 వర్క్లు ఏమవుతాయి సేమ్ కదా, దా వర్క్ అంటున్నాడు కదా, సేమ్ వర్క్ అనమాట. ఈక్వల్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. చూస్తే ఇక్కడ 2 1 టైము, 2 ఇక్కడ 4 టైమ్స్. అలా డి ఏమవుతుంది 4 15 అంటే 60 days అనమాట. ఓకేనా. చూడండి ఈ ప్రాబ్లం కొద్దిగా ట్రికీగా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 46 days. ఇఫ్ దేర్ వర్ 8 persons మోర్ ద వర్క్ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 16 days లెస్. హౌ మెనీ పర్సన్స్ వర్ ఒరిజినల్లీ దేర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పనిని కొందరు వ్యక్తులు 46 రోజుల్లో పూర్తి చేయగలరు. 8 మంది వ్యక్తులు ఎక్కువ ఉంటే ఆ పని పూర్తి అవ్వడానికి 16 రోజులు తక్కువ పడతాయి. మొదట ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో మళ్ళీ సేమ్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్, సర్టెన్ నెంబర్ అన్నాడు కానీ ఎంతమందో మనకు చెప్పలేదు. సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కదా, నేను కాసేపు పి అనుకుంటా. ఓకేనా. పర్సన్స్ కదా, పి అనుకుంటా కాసేపు. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 46 days. ఓకేనా. సో ఇక్కడికి ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. పర్సన్స్ ఉన్నాయి, డేస్ ఉన్నాయి. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ దేర్ వర్ 8 persons మోర్ అంటే సెకండ్ కేసులో పర్సన్స్ ఉన్నారు, కానీ ఇక్కడ ఎలా ఉన్నారు 8 persons మోర్ అంటున్నాడు. దేంతో కంపేర్ చేస్తే ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు 8 persons ఎక్కువ ఉన్నారు అనమాట. అలా ఇక్కడ పర్సన్స్ ఎంతమంది అవుతారు, P+8 అవుతారు సెకండ్ కేసులో. అర్థమైందా. 8 persons మోర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇనీషియల్గా P persons ఉంటే ఇప్పుడు సెకండ్ కేసులో P+8% పర్సన్స్ అవుతారు అనమాట. ఓకేనా. సో అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద వర్క్ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 16 days లెస్ అనమాట. అంటే ఇక్కడ ఇనీషియల్గా 46 days పట్టినాయి కదా, కానీ ఇప్పుడు 16 days తక్కువ పడుతుంది. అలా వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది, 30 daysలోనే కంప్లీట్ అయిపోతుంది. అలా సెకండ్ కేసులో డేస్ ఎన్ని అంటే 30 days అనమాట. ఓకేనా. ఇక్కడ వర్క్ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 16 days లెస్ అంటున్నాడు, అంటే 16 రోజులు తక్కువ పడుతుంది అనమాట. ఓకేనా. అలా ఇక్కడ ఎన్ని రోజులు పడతాయి అంటే 30 days పడతాయి. అలా ఇక్కడ సెకండ్ కేసులో పర్సన్స్ P+8, డేస్ ఏమో 30 days అనమాట. అర్థమైందా. సో ఫస్ట్ కేసులో పర్సన్స్ P persons,
అలాగే 46 డేస్ అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ద వర్క్ అంటే అదే వర్క్, సేమ్ వర్క్. సో సేమ్ అంటే ఏం చేస్తాం, ఈక్వల్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ కేసులో పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు. సో వాళ్ళని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, వర్క్ వస్తుంది, అవునా. సో పర్సన్స్ ఇంటూ డేస్ ఎన్ని, 46 డేస్ ఫస్ట్ కేసులో, ఇది వర్క్. నెక్స్ట్ కేసులో పర్సన్స్ ఎంతమంది, P+8 ఇంటూ డేస్ ఉన్నాయి కదా, ఆ డేస్ని మల్టిప్లై చేస్తే నాకు వర్క్ వస్తుంది. ఇది వర్కే, రెండు సేమ్ వర్క్లు కదా, ఈక్వల్ చేసేస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 15 టైమ్స్, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 23 టైమ్స్, మరి 23p ఇక్కడ 15p కదా, సో -15p అవుతుందా ఇటు వస్తే, ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 15 అంటే, లేదంటే అలానే వదిలేసేయండి, 8 ఇంటూ 15 వదిలేసేయండి. సో ఇక్కడ ఏమవుతుంది, 23 - 15 అంటే ఎంత అవుతుంది, 8 అవుతుంది కదా. సో 8p ఈక్వల్ టు ఏమవుతుంది, 8 ఇంటూ 15 అవుతుంది, 8 గెట్ క్యాన్సిల్డ్, p ఈక్వల్ టు 15. మనల్ని ఏం అడిగాడు అది చూడండి, మొదట ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే ఇనీషియల్ పర్సన్స్ ఎంతమంది అంటున్నాడు. మరి ఇనీషియల్ పర్సన్స్ అంటే మనం ఏం తీసుకున్నాం, p కదా. సో p కాబట్టి p వాల్యూ డైరెక్ట్గా 15 అనేసి పెట్టేసేయచ్చు, ఓకేనా. సో అలా అనమాట. అదే ఒకవేళ ఒరిజినల్గా కాకుండా ఇక్కడ 8 పర్సన్స్ జాయిన్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారు అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇనీషియల్గా 15, తర్వాత 8 పర్సన్స్ జాయిన్ అయ్యారు కాబట్టి 23 పర్సన్స్ అని పెడతాం అనమాట. కానీ ఇక్కడ ఇవ్వలేదు, బట్ ఇస్తే అలా పెడతాం అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ 10 men వర్కింగ్ ఫర్ 6 hours per day కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 90 days, ఇన్ హౌ మెనీ డేస్ విల్ 6 men వర్కింగ్ ఫర్ 15 hours per day కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రోజుకు 6 గంటలు పనిచేస్తూ 10 మంది పురుషులు ఒక పనిని 90 రోజుల్లో పూర్తి చేయగలిగితే 6 మంది పురుషులు రోజుకు 15 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో అదే పనిని పూర్తి చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ 10 పర్సన్స్ ఇచ్చాడు, అవునా, 10 పర్సన్స్ ఇచ్చాడు. వర్కింగ్ ఫర్ 6 hours ఇచ్చాడు. కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 90 days ఇచ్చాడు, డేస్ కూడా ఇచ్చాడు, ఓకేనా. సో ఇక్కడ వరకు ఇది ఒక కేసు. అలాగే సెకండ్ కేసులో ఏమంటాడు అంటే చూడండి, ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. ఎన్ని డేస్ మనకు తెలుసా, తెలీదు, డి. అలాగే ఇక్కడ 6 పర్సన్స్ ఇచ్చాడు. వర్కింగ్ ఫర్ 15 hours per day అంటున్నాడు, సో అవర్స్ ఇచ్చాడు. డే కంప్లీట్ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్, సేమ్ వర్క్ కాబట్టి ఏం చేయాలి, ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ కేసులో వర్క్ ఏమవుతుంది, ఇక్కడ కనపడ్డ వాటిని మొత్తాన్ని మల్టిప్లై చేయి, వర్క్ వస్తుంది, అవునా కదా. సో 10 × 6 × 90 days అనమాట, ఓకేనా. మళ్ళీ కనపడ్డావంటే కొన్నిసార్లు వర్క్ కూడా ఇస్తాడు, వర్క్ని తీసుకొచ్చి ఈక్వల్ మల్టిప్లై చేయకూడదు. కనపడ్డవన్నీ అంటే వర్క్ని తీసుకొచ్చి మల్టిప్లై చేయకూడదు, వర్క్ పక్కన పెట్టి మిగిలిన వాటిని మల్టిప్లై చేయాలి. ఎందుకంటే వర్క్ కాకుండా మిగిలిన వాటిని మల్టిప్లై చేస్తేనే వర్క్ వచ్చింది, అంతేగాని మీరు వర్క్ను చూసుకోకుండా వర్క్ను కూడా మల్టిప్లై చేశారనుకోండి, కొన్ని చోట్ల ఇస్తాడు వర్క్ కూడా, అక్కడ కూడా మీరు వర్క్ని తీసుకొచ్చి మల్టిప్లై చేశారనుకోండి, ఆన్సర్ ఎగిరిపోతాయి అనమాట, ఓకేనా. వర్క్ తప్పనిచ్చి మిగిలిన వాటిని మల్టిప్లై చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ వర్క్ ఏం లేదు కదా, ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మిగిలిన వాటిని మల్టిప్లై చేసా, వర్క్ వస్తుంది. అలాగే సెకండ్ కేసులో వర్క్ ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేయండి, డేస్, పర్సన్స్, అవర్స్ మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది సెకండ్ కేసులో. సో డేస్, పర్సన్స్, అవర్స్, ఓకేనా, మల్టిప్లై చేస్తే వర్క్. సో ఇక్కడ సేమ్ వర్క్ కదా, ఈక్వల్ టు చేయండి, డి వస్తుంది అనమాట, నెంబర్ ఆఫ్ డేస్, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 6 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ చూస్తే 5 ఇక్కడ 3 టైమ్సా, 5 ఇక్కడ 2 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 30 టైమ్సా, 30 టైమ్స్, 2 × 30 అంటే 60. అలా డేస్ ఎన్ని అవుతాయి, 60 days అవుతాయి అనమాట సెకండ్ కేసులో, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇఫ్ 16 men వర్కింగ్ 12 hours a day కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 27 days, దెన్ వర్కింగ్ ఫర్ హౌ మెనీ అవర్స్ ఎ డే కెన్ 18 men కంప్లీట్ ద వర్క్ ఇన్ 24 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 16 మంది పురుషులు రోజుకు 12 గంటలు పనిచేస్తే 27 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. 18 మంది పురుషులు రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తే 24 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పర్సన్స్ ఇచ్చాడు, 16 పర్సన్స్ ఇచ్చాడు, వర్కింగ్ 12 hours అంటున్నాడు, కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 27 days అంటున్నాడు, ఇది కేస్ 1. దెన్ వర్కింగ్ ఫర్ హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. అవర్స్ మనకు తెలుసా, తెలీదు, హెచ్ అనుకుందాం. ఏ డే కెన్ 18 పర్సన్స్ ఇచ్చాడు, వర్క్ ఇన్ 24 days, డేస్ కూడా ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, కంప్లీట్ ద వర్క్ అంటున్నాడు, అంటే సేమ్ వర్క్ అంటే ఈక్వల్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ కేసులో వర్క్ ఏమవుతుంది, ఇక్కడ మిగిలిన వాటిని మల్టిప్లై చేయండి, ఓకేనా. సో 16 పర్సన్స్ 12 hours 27 days, ఇది వర్క్ అవుతుంది. అలాగే సెకండ్ కేసులో వర్క్ ఏమవుతుంది, ఇదిగోండి అవర్స్ ఇచ్చాడు,
అలాగే 18 పర్సన్స్ ఇచ్చాడు, అలాగే 24 డేస్ ఇచ్చాడు. ఇది టోటల్ వర్క్. రెండు వర్క్లు సేమ్ కదా, ఈక్వల్ అనమాట. ఆన్సర్ అయిపోయింది. ఇంకా చూడండి ఇక్కడ చూస్తే మనకి 12 వన్ టైము, 12 ఇక్కడ ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ పోతుందా, 2 టైమ్స్, 2 వన్ టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 8 టైమ్స్ పోతుందా. అలాగే ఇక్కడ 9 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 9 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 వన్ టైము, 2 ఇక్కడ 4 టైమ్స్. అలా ఏమవుతుంది అంటే 4 3s ఎంత 12 అనమాట. అలా 12 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ 40 men వర్కింగ్ 12 hours a day కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 8 days, దెన్ హౌ మెనీ men వర్కింగ్ 4 hours a day కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 16 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రోజుకు 12 గంటలు పనిచేస్తే 40 మంది పురుషులు 8 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలిగితే ఎంతమంది పురుషులు రోజుకు 4 గంటలు పనిచేసి పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 40 పర్సన్స్ ఇచ్చాడు, అలాగే 12 hours ఇచ్చాడు, కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 8 days అంటున్నాడు. ఇది కేస్ అనమాట. దెన్ హౌ మెనీ మెన్ అంటున్నాడు. ఇక్కడ పర్సన్స్ అనమాట మెన్ అంటే. ఓకేనా. ఆ పర్సన్స్ తెలియదు, హౌ మెనీ అంటున్నాడు కదా, మనకు తెలియదు. పి అనుకుందాం. వర్కింగ్ 4 hours కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 16 days అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్, సెకండ్ కేసులో వర్క్ రెండు ఈక్వల్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్ అంటే ఏమవుతుంది 40 పర్సన్స్ ఇంటూ 12 hours ఇంటూ 8 days అనమాట. ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ దేనికి ఈక్వల్ అవుతుంది ఇది సెకండ్ కేసులో వర్క్కి. సెకండ్ కేసులో వర్క్ అంటే ఇదిగోండి పి పర్సన్స్ 4 hours అలాగే 16 days అనమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ నుంచి పి వాల్యూ వస్తుంది కదా. చూస్తే ఇక్కడ 4 వన్ టైము, 4 ఇక్కడ 2 టైమ్స్, అలాగే ఇక్కడ 4 ఇక్కడ 4 టైమ్స్, 4 ఇక్కడ 10 టైమ్స్, 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ 3 టైమ్స్, 3 2s 6 60 అనమాట. పర్సన్స్ ఎంతమంది అంటే 60 పర్సన్స్ అనమాట. ఓకేనా. అది ఆప్షన్ 2. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 40 పర్సన్స్ టేక్ 6 days టు కంప్లీట్ ఏ సర్టన్ టాస్క్ వర్కింగ్ 10 hours a day. హౌ మెనీ అవర్స్ ఎ డే విల్ బీ సఫిషియంట్ ఫర్ 30 పర్సన్స్ టు కంప్లీట్ ద సేమ్ టాస్క్ ఇన్ 10 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 40 పర్సన్స్ ఇచ్చాడు, టేక్ 6 days ఇచ్చాడు, సర్టన్ టాస్క్ వర్కింగ్ 10 hours a day అవర్స్ కూడా ఇచ్చాడు. ఇది ఇక్కడికి ఒక కేసు అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు హౌ మెనీ అవర్స్ అంటున్నాడు. హౌ మెనీ అవర్స్ అంటే మనకు తెలుసా, తెలియదు. ఏ డే విల్ బీ సఫిషియంట్ ఫర్ 30 పర్సన్స్ ఇచ్చాడు సెకండ్ కేసులో. కంప్లీట్ ద సేమ్ టాస్క్ అంటున్నాడు, ఈక్వల్ చేయాలి. అలాగే 10 days ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ సేమ్ టాస్క్ కదా. సో ఫస్ట్ కేసులో ఉన్న వర్క్, సెకండ్ కేసులో ఉన్న వర్క్ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఫస్ట్ కేసులో ఉన్న వర్క్ అంటే ఏమవుతుంది, ఇక్కడ పర్సన్స్, డేస్, అలాగే అవర్స్ ఈ మూడు కనపడుతున్నాయి కదా. సో మల్టిప్లై చేయండి. 40 పర్సన్స్ ఇంటూ 6 days ఇంటూ 10 hours. ఇది ఫస్ట్ కేసులో వర్క్. సెకండ్ కేసులో వర్క్ ఇదిగోండి అవర్స్ కనపడుతున్నాయి, పర్సన్స్ కనపడుతున్నారు, అలాగే 10 days కనపడుతున్నాయి. సో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అవర్స్ ఇంటూ 30 పర్సన్స్ ఇంటూ 10 days అనమాట. ఓకేనా. ఇది టోటల్ వర్క్. రెండు వర్క్లు సేమ్ కదా, ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూస్తే అవర్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి 10 గెట్ క్యాన్సిల్డ్, 0 గెట్ క్యాన్సిల్డ్, 3 వన్ టైం, 3 ఇక్కడ 2 టైమ్స్, 4 2s 8 అలా అవర్స్ ఈక్వల్ టు 8 hours అవుతాయి అనమాట. ఓకేనా. దట్ ఈజ్ ఆప్షన్ 2. అర్థమైందా. సో ఎంతటితో ఈ మోడల్ అయిపోయింది అనమాట. చూడండి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్లో వర్క్ అనేది సేమ్గా ఉండదు. ఓకేనా. సో సేమ్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, రేషియో కడతామని చెప్పే కదా. వర్క్కి ఫార్ములా రాసుకొని దానికి సంబంధించిన రేషియో కడితే ఈ ఇవ్వని ఏదైతే ఉంటుందో, ఇవ్వని వాల్యూ ఏదైతే ఉంటుందో మిస్ చేసింది అది మనకు వస్తుంది అనమాట. చూడండి ఇది కూడా సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు ఇఫ్ 7 men వర్కింగ్ 7 hours a day ఫర్ ఈచ్ ఆఫ్ 7 days ప్రొడ్యూస్ 7 units ఆఫ్ వర్క్, దెన్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్డ్ బై 5 men వర్కింగ్ 5 hours a day ఫర్ ఈచ్ ఆఫ్ 5 days ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 7 మంది పురుషులు రోజుకి 7 గంటల చొప్పున 7 రోజులు పనిచేస్తే, 7 యూనిట్ల పనిచేస్తే 5 మంది పురుషులు రోజుకు 5 గంటల చొప్పున 5 రోజులు పనిచేస్తే ఎన్ని యూనిట్ల పని అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ పర్సన్స్ ఇచ్చాడు, అలాగే అవర్స్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ డేస్ ఇచ్చాడు. ప్రొడ్యూస్ 7 units ఆఫ్ వర్క్ అన్నాడు. ఇది ఫస్ట్ కేసులో అనమాట. ఓకేనా. ఫస్ట్ కేసులో పర్సన్స్ ఇచ్చాడు, అవర్స్ ఇచ్చాడు, అలాగే డేస్ ఇచ్చాడు, అలాగే వర్క్ కూడా ఇచ్చాడు. ఓకేనా. వర్క్ కూడా ఇచ్చాడు. సెకండ్ కేసులో ఏమంటున్నాడు దెన్ ది యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇదేన్నో మనకు తెలియదు కదా, వర్క్ తెలియదు కదా. సో W అనుకుందాం. అర్థమైందా. ఇక్కడ వర్క్ మనం కనుక్కోవాలి.
ఆ వర్క్ మనకు తెలియదు, డబ్ల్యూ అనుకుందాం. ప్రొడ్యూస్డ్ బై 5 men పర్సన్స్ ఇచ్చాడు. వర్కింగ్ 5 hours అవర్స్ ఇచ్చాడు. ఫర్ ఈచ్ ఆఫ్ 5 days ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఇది కనుక్కోమంటున్నాడు, అవునా కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, వర్క్కి ఫార్ములా రాసుకొని రేషియో కడతాం. సో ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్ ఎంత అంటే 7 units. వర్క్ ఎలా వస్తుంది, వర్క్ కాకుండా మిగిలిన వాటిని మల్టిప్లై చేయాలి. అంటే ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి, అర్థమైందా. ఇది వర్క్ 7 units, ఇక్కడ 7 units వర్క్. ఆ వర్క్ని ఇక్కడ రాస్తే ఆ వర్క్ ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిల్ని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది, అవునా కదా. సో అలా ఇక్కడ ఉన్న 7 units ఆఫ్ వర్క్ ఎలా వస్తుందంటే ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. అలా 7 = 7 × 7 × 7 ఈ 3 అనమాట. ఇక్కడ ఇచ్చిన అవర్స్, డేస్, మెన్ అనమాట అది. అలాగే ఇక్కడ సెకండ్ కేసులో వర్క్ డబ్ల్యూ కదా, వర్క్ డబ్ల్యూ. ఇది ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిల్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 5 × 5 × 5 చేస్తే వస్తుంది, అవునా కదా. సో ఇక్కడ సేమ్ అని ఇవ్వలేదు కదా, రేషియో కట్టేస్తే ఆ తెలియాల్సిన వర్క్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 7, ఇక్కడ ఒక 7 క్యాన్సిల్. ఈ వర్క్ అటు పంపించేయి, ఆ 7 బయలోకి తెచ్చేయి, ఈ 555 అటు పంపించేయి. అలా వర్క్ ఏమవుతుంది అంటే 5 × 5 × 5 అంటే 125 పైకి వెళ్ళిపోతుంది. డబ్ల్యూ ఒకటి వెళ్ళి 49 కిందకు వస్తుంది, అంటే బై 49. అలా వర్క్ ఏమవుతుంది 125/49 అనమాట, ఓకేనా. సో అలా ఇక్కడ 2 కేసులో వర్క్ ఫార్ములా రాసుకున్నాం. వర్క్ = ఎలా వచ్చింది, ఇక్కడ కూడా వర్క్ = ఎలా వచ్చింది, వాటికి రేషియో కట్టాం, తెలియాల్సిన వాల్యూ వచ్చేసింది, అవునా కదా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 24 persons వర్కింగ్ 8 hours a day కెన్ కంప్లీట్ 2 units ఆఫ్ వర్క్ ఇన్ 10 days. హౌ మెనీ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 4 units ఆఫ్ దట్ వర్క్ ఇఫ్ దే వర్క్ 6 hours a day ఫర్ 16 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 24 మంది వ్యక్తులు రోజుకు 8 గంటలు పనిచేస్తే 10 రోజుల్లో 2 యూనిట్ల పనిని పూర్తి చేయగలరు. వారు 16 రోజులు రోజుకు 6 గంటలు పనిచేస్తే ఆ పనిలో 4 యూనిట్లను పూర్తి చేయడానికి ఎంత మంది వ్యక్తులు అవసరం అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ చూడండి ఇక్కడ ఫస్ట్ కేసులో పర్సన్స్ ఇచ్చాడు, వర్కింగ్ 8 hours ఇచ్చాడు, కెన్ కంప్లీట్ 2 units ఆఫ్ వర్క్ అన్నాడు, ఓకేనా. 2 units ఆఫ్ వర్క్ ఇన్ 10 days అనమాట. ఇది ఫస్ట్ కేసు, ఇక్కడ వరకు ఫస్ట్ కేసు. నెక్స్ట్ ఇక్కడ చూడండి హౌ మెనీ పర్సన్స్ అంటున్నాడు, మనకు తెలుసా, తెలియదు, పి అనుకుందాం. ఆర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 4 units ఆఫ్ దట్ వర్క్ ఇఫ్ దే వర్క్ ఫర్ 6 hours a day ఇన్ 16 days అనమాట, ఓకేనా. సో అవర్స్ ఇచ్చాడు, డేస్ ఇచ్చాడు, అలాగే పర్సన్స్ ఇచ్చాడు. పర్సన్స్ కనుక్కోవాలి, మనకి వర్క్స్ కూడా ఇచ్చాడు అనమాట. సో ఇక్కడ వర్క్ అనేది సేమ్ అని ఎక్కడ ఇచ్చాడా, ఇవ్వలేదు కదా. సో చూడండి ఇక్కడ వర్క్లు డిఫరెంట్గా ఉన్నాయి, ఇక్కడ 2 units, ఇక్కడ 4 units. అలాంటప్పుడు రేషియో కట్టాలి కదా. సో ఫస్ట్ కేసులో వర్క్ ఏంటి 2 units, అది ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేసి వస్తుంది. రిమైనింగ్ అంటే ఇదిగోండి 24, 8, ఇదిగోండి ఇక్కడ 10 అనమాట, ఓకేనా. ఇది 2 units అనేది వర్క్. రిమైనింగ్ అంటే ఫస్ట్ కేసులో 24, 8, 10 అనమాట. వాటిని మల్టిప్లై చేస్తే ఈ వర్క్కి ఈక్వల్ అవుతుంది. సో 2 ఎలా వస్తుంది అంటే 24 ఇంటూ ఇక్కడున్న 8 ఇంటూ ఇక్కడున్న 10 అనమాట. అది టోటల్ వర్క్కి ఇలా రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో టోటల్ వర్క్ ఎన్ని 4 units కదా, 4 units. ఇది ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిల్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. రిమైనింగ్ అంటే ఇదిగోండి పర్సన్స్, ఇదిగోండి డేస్, అలాగే ఇదిగోండి 6 hours అనమాట, ఓకేనా. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే ఈ వర్క్ వస్తుంది. పర్సన్స్ తెలియదు, అలాగే డేస్ 16 days, అవర్స్ 6 hours, ఇదనమాట. రేషియో కడితే ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, 2 1 time, 2 ఇక్కడ 2 times, 2 ఇక్కడ 1 time, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ 8 times, 8 1 time, 8 ఇక్కడ 1 time, 6 ఇక్కడ 1 time, 6 ఇక్కడ 4 times. సో క్రాస్ మల్టిప్లై చేస్తే పి ఏమవుతుంది, పి = 4 × 10 40 అవుతుంది అనమాట. అలా పర్సన్స్ ఎంతమంది అంటే 40 persons అనమాట, ఓకేనా. సేమ్ అయితే ఈక్వల్ చేయాలి, సేమ్ కాకపోతే రేషియో కట్టాలి, అంతే, అంతకుమించి ఏముండదు, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ 15 boys ఎర్న్ 900 rupees ఇన్ 5 days దెన్ హౌ మచ్ విల్ 20 boys ఎర్న్ ఇన్ 7 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 15 మంది అబ్బాయిలు 5 రోజుల్లో 900 రూపాయలు సంపాదిస్తే 20 మంది అబ్బాయిలు 7 రోజుల్లో ఎంత సంపాదిస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఇక్కడ వర్క్ ఇవ్వకుండా వీడు ఎలాగ ఇచ్చాడు అంటే వర్క్ ఇచ్చాడు కానీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు, ఓకేనా. డైరెక్ట్గా వర్క్ ఇన్ యూనిట్స్ అలా ఇవ్వకుండా వీడు ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు
అంటే చూడండి ఇక్కడ పర్సన్స్ ఇచ్చాడు, ఇక్కడ ఎర్నింగ్ 900 900 రూపాయలు సంపాదించడమే ఇక్కడ పని అనమాట. ఓకేనా. సో అలా వర్క్ ఎంత అంటే ఇది కూడా 900 రూపీస్ అనమాట. అర్థమైందా. ఇక్కడ వర్క్ అనేది డైరెక్ట్గా ఇవ్వలే వీడు, డైరెక్ట్గా ఇవ్వకుండా ఏమంటున్నాడు 15 బాయ్స్ ఎర్న్స్ 900 రూపీస్ ఇన్ 5 days అంటున్నాడు. అంటే ఇక్కడ ఎర్నింగ్ చేస్తున్నారు, ఈ ఎర్నింగ్ చేసేదే వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా వర్క్ ఇది అవుతుంది ఇన్ 5 days. డేస్ కూడా ఇచ్చాడు, ఇదిగోండి ఇక్కడ వరకు ఇది ఒక కేసు. నెక్స్ట్ దెన్ హౌ మచ్ అంటే ఇక్కడ ఎంత ఎర్న్ చేస్తున్నారు అంటున్నాడు. మరి ఎర్న్ చేసేదే ఏమవుతుంది వర్క్ అవుతుంది, అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వర్క్ అనమాట. ఓకేనా. విల్ 20 బాయ్స్ పర్సన్స్ ఇచ్చాడు ఇన్ 7 days డేస్ ఇచ్చాడు. సో ఇక్కడ వర్క్ మనం కనుక్కోవాలి. సో వర్క్లకి రేషియో కడితే సరిపోతుంది కదా. చూడండి ఇక్కడ పర్సన్స్ అలాగే డేస్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. అవునా. వర్క్ ఎంత అంటే 900 రూపీస్. ఈ వర్క్ ఎలా వస్తుంది, ఇది కాకుండా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది. అవునా కదా. అంటే 15 into 5 చేయాలన్నమాట. 15 into 5 చేయాలి. అలాగే సెకండ్ కేసులో వర్క్ మనకు తెలుసా తెలియదు, అలా డబ్ల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేయి అంటే 20 into 7 చేయి, అలా వర్క్ వస్తుంది. 20 into 7 చేస్తే వర్క్ వస్తుంది. ఈ వర్క్లకి రేషియో కట్టు ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ 5 1 టైము, 5 ఇక్కడ 4 times పోతుందా, 4 times పోతుంది. 5 ఇక్కడ 3 times, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 5 ఒకట్ల 5 40 అవుతుంది. 540 పక్కన 0 180. 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ అంటే 60 times పోతుందా, 60 times. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 7 28 ఇంటూ 60 అనమాట. డబ్ల్యూ ఈక్వల్ టు ఏమవుతుంది 28 ఇంటూ 60 అనమాట. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి, లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 0 వస్తుంది. 0 పక్కన పడేస్తే ఇక్కడ ఏమవుతుంది 8 into 6 8 6 48 అంటే 80తో ఎండ్ అవ్వాలి. ఇదిగోండి 80తో ఎండ్ అయింది, 80తో ఎండ్ అయింది, 80తో ఎండ్ అవ్వాలా, 80తో ఎండ్ అవ్వాలా. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. డిజిటల్ సమ్ అప్లై చేస్తే సింపుల్గా అయిపోతుంది. చూడండి ఇక్కడ 2 8 అంటే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 కదా. సో ఇది 1 పక్కన పడేసి 1 into 6 కదా, ఇది 6 + 0 అంటే 6 అంటే 1 into 6 అంటే 6. సో అలా డిజిటల్ సమ్ ఎంత ఉండాలి మనకి 6 ఉండాలన్నమాట. ఓకేనా. సో 6 ఎక్కడ వస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 8 1 పక్కన పడేస్తే 5 వచ్చింది. 5 వచ్చిందంటే దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. అలా ఈ రెండిట్లో ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఒకటి ఎలిమినేట్ అయిపోయింది కదా, ఇక్కడ ఈ రెండు ఆల్రెడీ అయిపోయినాయి. ఇక్కడ ఇప్పుడు డిజిటల్ సమ్ అప్లై చేస్తే 1 అయిపోయింది కాబట్టి ఇది సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా చేయాలన్నమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ 35 men కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 6 days దెన్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 7 men డూ హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 35 మంది పురుషులు ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలిగితే 7 మంది పురుషులు అదే పనిలో సగం ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సేమ్ వర్క్ కాదు, హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి చేశారంటే ఆన్సర్ ఎగిరిపోయింది. సేమ్ వర్క్ కాదు, హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్ అనమాట. సో సేమ్ వర్క్ కాదు కాబట్టి ఏం చేయాలి, రేషియో కట్టాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ ఇచ్చాడు. ఎంతమంది అంటే పర్సన్స్ 35 పర్సన్స్ ఇచ్చాడు. ఫినిష్ ఏ వర్క్ తెలియదు కదా, డబ్ల్యూ అనుకుందాం. ఇన్ 6 days డేస్ ఇచ్చాడు, ఇది ఫస్ట్ కేసు. ఓకేనా. నెక్స్ట్ దెన్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. హౌ మెనీ డేస్ అంటే మనకు తెలుసా తెలియదు, డి అనుకోండి. కెన్ 7 men పర్సన్స్ ఇచ్చాడు. డూ హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్. హాఫ్ ఆఫ్ ద సేమ్ వర్క్ అంటే W/2 అనమాట. దీంట్లో సగం కదా, అలా అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, మనం రేషియో కట్టాలి. రేషియో కడితే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ వర్క్ ఏమవుతుంది, వర్క్ W. ఫస్ట్ కేసులో వర్క్ W. అది ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 35 into 6 చేస్తే వస్తుంది, 35 into 6 చేస్తే వస్తుంది, ఇది అనమాట. సెకండ్ కేసులో వర్క్ ఏంటి, W/2 అవునా. అలాగే ఇక్కడ వర్క్ ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిని మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే D/7 చేస్తే వస్తుంది, అవునా కదా. సో ఇక్కడ రేషియో కడితే ఆన్సర్ అయిపోతుంది. రేషియో తీసుకుంటే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, W క్యాన్సిల్ అవుతుంది. 2 పైకి వెళ్ళిపోతుందా, 2 ఇక్కడ ఉండదు, ఇక్కడికి వెళ్ళిపోతుంది. 2 1 టైము, 2 ఇక్కడ 3 times, 7 1 టైము, 7 ఇక్కడ 5 times. డి అటు వెళ్ళిపోతుందా, డి అటు వెళ్తే ఏమవుతుంది, 5 3s 15 అనమాట. అలా డేస్ ఎన్ని అంటే 15 days అనమాట. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సేమ్ వర్క్ కాదు, ఆ వర్క్లో సగం అనమాట, హాఫ్ ఆఫ్ ద వర్క్ అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 15 persons వర్కింగ్ 12 hours a day ఎర్న్ ₹18,000 per week. హౌ మెనీ రూపీస్ విల్ 18 persons వర్కింగ్ 9 hours a day ఎర్న్ per week అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
ఇక్కడ తెలుగులో ఏమంటున్నాడు అంటే చూడండి, రోజుకు 12 గంటలు పనిచేస్తే 15 మంది వారానికి 18,000 రూపాయలు సంపాదిస్తారు. రోజుకు 9 గంటలు పనిచేస్తే 18 మంది వారానికి ఎన్ని రూపాయలు సంపాదిస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ కేసులో పర్సన్స్ ఎంతమంది, 15 పర్సన్స్, అవునా. వర్కింగ్ 12 అవర్స్ ఏ డే, ఓకే. ఎర్న్ రూపీస్ 18,000 పర్ వీక్, ఓకేనా. సో పర్ వీక్ అంటే నథింగ్ బట్ 7 డేస్ అనమాట, 7 డేస్ అనమాట, ఓకేనా. ఇక్కడ ఈ ఇంత ఎర్న్ చేయటమే వర్క్ అనమాట. అలా 18,000 రూపీస్ని ఎర్న్ చేయడం అనేది వర్క్ అవుతుంది. వర్క్ ఎంత అంటే 18,000 రూపీస్ అనమాట. హౌ మెనీ రూపీస్ అంటే రూపీస్ అంటే ఇప్పుడే చెప్పా, వర్క్ కదా అది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది వర్క్ అనమాట. అది W1 తీసుకుందాం. విల్ 18 పర్సన్స్ ఇచ్చాడు. వర్కింగ్ 9 అవర్స్ ఇచ్చాడు. ఏ డే ఎర్న్ పర్ వీక్ అంటే మళ్ళీ ఇక్కడ 7 డేసే. మరి ఇక్కడ మల్టిప్లై చేసి మనం ఏం చేస్తాం, వర్క్ కనుక్కున్నప్పుడు రేషియో కడతాం. రేషియో కనుక్కున్నప్పుడు ఇక్కడ 7 డేస్, సెకండ్ కేసులో 7 డేస్ క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఎందుకంటే సేమ్ కదా. పర్ వీక్ క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనం ఎందుకు మల్టిప్లై చేసి మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ చేయాలి, ఇక్కడ డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది, అవునా కదా. సో అలా అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో వర్క్ ఎంత, 18,000, ఇది వర్క్. ఆ వర్క్ ఎలా వస్తుంది, రిమైనింగ్ వాటిల్ని మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే 12 into 15 చేస్తే వస్తుంది, 12 into 15 చేస్తే వస్తుంది. ఇక్కడ కావాలంటే చూడండి, ఇక్కడ డేస్ కూడా మల్టిప్లై చేస్తాను, మీకు తెలుస్తుంది. డేస్ కూడా మల్టిప్లై చేస్తాను, ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, హౌ మెనీ రూపీస్ అన్నాడు. హౌ మెనీ రూపీస్ అంటే వర్క్ కదా. సో వర్క్ మనకు తెలియదు, వర్క్ ఎలా వస్తుంది, కానీ పర్సన్స్ అవర్స్ ఇక్కడ 7 డేస్, ఓకేనా. పర్సన్స్ అవర్స్ ఇంటూ వీక్ కదా, వీక్ అంటే 7 డేస్. సో ఇక్కడ రేషియో కడితే ఏమవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది. అందుకే నేను ఇక్కడ డైరెక్ట్ క్యాన్సిల్ చేశాను అనమాట, ఓకేనా. మీరు రాసుకోండి, లేదంటే జస్ట్ లీవ్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ చూస్తే రేషియో కడితే ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. క్యాన్సిల్ ఏమవుతుందంటే ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది, 6 ఇక్కడ 2 టైమ్స్, 6 ఇక్కడ 3 టైమ్స్, అవునా. అలాగే 5 to 10 ఇక్కడ 0 క్యాన్సిల్, 3 3s 9 అటు వెళ్తే ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఇటు క్రాస్ మల్టిప్లై అవుతాయి. సో W ఏమవుతుంది, W ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 9 into 18 అంటే 9 8s 72, 9 1s 9, అదొక 7 అనమాట. 7 అంటే 16, 162, పక్కన 00 కదా, 00. అలా 16,200 అనేది ఆన్సర్ అవుతుంది. అలా ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఈ మోడల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ అనమాట, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, 18 men can complete a work in 9 days. After they have worked for 5 days, 6 more men join them. How many days will they take to complete the remaining work అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 18 మంది పురుషులు ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు 5 రోజులు పని చేసిన తర్వాత మరో 6 మంది వారితో చేరతారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి వారికి ఎన్ని రోజులు పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సింపుల్గానే ఉంటుంది. ఈ మోడల్ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో పర్సన్స్ ఇచ్చాడు, ఎంతమంది, 18 పర్సన్స్ ఇచ్చాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 9 days. సో వీళ్ళు ఈ వర్క్ని 9 daysలో కంప్లీట్ చేస్తారు. ఇది ఫస్ట్ కేసు అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ 5 days. సో దే హ్యావ్ వర్క్డ్ ఫర్ 5 days అంటే మీనింగ్ ఏంటి, దే అంటే ఎవరు, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు ఇనీషియల్గా వాళ్ళు అనమాట. వాళ్ళు ఒక 5 days అయితే వర్క్ చేశారు, ఓకేనా. అలాగే ఇలా వర్క్ చేసిన తర్వాత ఏమంటున్నాడు, 6 more men join them. సో ఇంకా అడిషనల్గా 6 persons వచ్చి జాయిన్ అవుతారు అనమాట వీళ్ళకి, ఇనీషియల్గా ఉన్న వాళ్ళకి, ఓకేనా. అలా ఇక్కడ ఏమంటున్నాడు, హౌ మెనీ డేస్ విల్ దే టేక్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో వీళ్ళందరూ కలిపి ఎన్ని డేస్ టైం తీసుకుంటారు ఆ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి, ఎందుకంటే 5 days పాటు వీళ్ళు చేసేస్తారు కదా. సో అలా చేయగా రిమైనింగ్ వర్క్ని వీళ్ళు ఎంత టైంలో చేస్తారు, ఎన్ని డేస్లో చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఎన్ని డేస్ మనకు తెలుసా, తెలియదు, డి అనుకుందాం, ఓకేనా. సో సింపుల్గానే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ కేసులో పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు. సో రెండింటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది, టోటల్ వర్క్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే 18 into 9 అనమాట. ఇదేమవుతుంది, ఇది టోటల్ వర్క్ అవుతుంది, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఆఫ్టర్ దే హ్యావ్ వర్క్డ్ ఫర్ 5 days. సో దే అంటే ఇనీషియల్గా ఉన్నవాళ్ళు, వీళ్ళు ఎంతమంది, 18 persons, అవునా. వీళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారు, 5 days వర్క్ చేస్తున్నారు. మరి పర్సన్స్ కనపడుతున్నారు, డేస్ కనపడుతున్నారు, మల్టిప్లై చేస్తే కొంత వర్క్ వస్తుంది. అలా ఇది కొంత వర్క్ అవుతుంది, అవునా కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు,
దెన్ 6 more men joined them. అంటే ఇప్పుడు పర్సన్స్ ఎంతమంది అవుతారు? ఇనీషియల్గా 18, ఇప్పుడు 6 యాడ్ అవుతున్నారు, అంటే ఇప్పుడు 24 పర్సన్స్ అవుతారు. వీళ్ళు రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అనేసి అంటున్నాడు. మరి ఎన్ని డేస్ మనకు తెలియదు, డి డేస్ అనుకుందాం, ఓకేనా. మరి పర్సన్స్ ఉన్నారు, డేస్ ఉన్నారు, మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుంది, అలా ఎంత కొంత వర్క్ వస్తుంది అనమాట, ఓకేనా. మరి ఈ వర్క్ ప్లస్ ఈ వర్క్, ఈ మొత్తాన్ని కలిపితే మనకేమొస్తుందంటే టోటల్ వర్క్ వస్తుంది. ఎందుకంటే 5 డేస్లో కొంత వర్క్, రిమైనింగ్ వర్క్ని వీళ్ళు చేస్తున్నారు 24 పర్సన్స్, ఎన్ని డేసో తెలియదు, డి అనుకున్నాం. అలా ఈ రెండు వర్క్ల యొక్క టోటలే ఈ టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఈ రెండింటి యొక్క సమ్ టోటల్ వర్క్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డేస్ని కనుక్కోవడం ఈజీ అనమాట. అర్థమైందా? ఇక్కడ లాజిక్ అర్థమైతే అయిపోయినట్టే. సో ఇక్కడ 18 × 9, 18 × 9 మైనస్ 18 × 5 అవుతుందా? ఇటు వస్తే మైనస్ 18 × 5. సో 18 కామన్ తీస్తే 9 - 5 అవుతుందా? 9 - 5 అవుతుంది, నథింగ్ బట్ 4 అవుతుంది అనమాట, ఓకేనా. అలా ఈ రెండింటి వాల్యూ ఇది అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది? 24 ఇంటూ నెంబర్ ఆఫ్ డేస్ ఉంది, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 ఇక్కడ ఒకసారి, 4 ఇక్కడ 6 సార్లు, 4 6 24, 6 ఇక్కడ ఒకసారి, 6 ఇక్కడ 3 సార్లు, అలా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని? 3 డేస్ అనమాట. ఇక్కడ అర్థమైందా? సో ఇక్కడ 18 పర్సన్స్ 5 డేస్ చేశారు, పర్సన్స్ ఇంటూ డేస్, ఇది వర్క్, కొంత వర్క్. అలాగే ఇక్కడ రిమైనింగ్ వర్క్ని ఎవరు చేస్తున్నారు? ఇక్కడ కొంతమంది యాడ్ అయ్యారు కదా, 6 మెంబర్స్, 24 మెంబర్స్ చేస్తున్నారు, అవునా. అలాగే డేస్ తెలియదు, డి. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే కొంత వర్క్ వస్తుంది. ఈ రెండింటి యొక్క టోటలే ఇదనమాట, ఈ రెండింటి యొక్క సమ్మే ఈ టోటల్ వర్క్ అనమాట. అది లాజిక్ తెలిస్తే అయిపోద్ది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 25 women can do a piece of work in 60 days. After how many days from the start of the work should 15 more women join them so that the work is done in 45 days అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 25 మంది స్త్రీలు ఒక పనిని 60 రోజుల్లో చేయగలరు. 45 రోజుల్లో పని పూర్తి కావాలంటే పని ప్రారంభించిన ఎన్ని రోజుల తర్వాత మరో 15 మంది స్త్రీలు వారితో చేరాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే, కాకపోతే జాగ్రత్తగా వినండి, ఓకేనా. చూడండి ఇక్కడ స్టార్టింగ్ విమెన్ ఎంతమంది ఉన్నారు, పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? 25 పర్సన్స్ ఉన్నారు. కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. ఇదిగోండి, ఇది ఒక పార్ట్ అనమాట, ఇది ఒక కేస్ అనమాట. చూడండి ఇక్కడ పర్సన్స్ ఉన్నారు, డేస్ ఉన్నారు, మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? టోటల్ వర్క్ వస్తుంది, అవునా కదా. సో అలా 25 × 60 అనేది ఏమవుతుంది? ఇది ఏమవుతుందంటే టోటల్ వర్క్ అవుతుంది, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఆఫ్టర్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. మనకు తెలుసా? తెలియదు కదా. సో డి అనుకుందాం, డేస్ని డి అనుకుందాం. ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద వర్క్ షుడ్ 15 more women join them so that the work is done in 45 days అంటున్నాడు. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే టోటల్గా వర్క్ అనేది 45 డేస్లో కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత ఈ ఎక్స్ట్రా 15 మంది లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఇనీషియల్గా ఉన్న వాళ్ళకి యాడ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా? ఇక్కడ టోటల్ వర్క్ అనేది 45 డేస్లో కంప్లీట్ అవ్వాలి. అలా కనుక కంప్లీట్ అవ్వాలంటే ఎన్ని రోజుల తర్వాత ఈ 15 మంది ఎక్స్ట్రా విమెన్ వీళ్ళకి యాడ్ అవ్వాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఎన్ని రోజులో మనకు తెలియదు, కానీ మనం డి అనుకుందాం, ఓకేనా. చూడండి ఇక్కడ డి డేస్ తర్వాత ఎవరు యాడ్ అవుతున్నారు? 15 విమెన్ యాడ్ అవుతున్నారు అనమాట. మరి డి డేస్ తర్వాత 15 మంది యాడ్ అవుతున్నారు అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఈ డి డేస్ వరకు ఇనీషియల్గా ఉన్న వాళ్ళు వర్క్ చేశారనే కదా మీనింగ్. డి డేస్ తర్వాత 15 మంది యాడ్ అవుతారు అంటే ఇప్పుడు నుంచి డి డేస్ దాకా 25 ఉమెనే వర్క్ చేస్తారు, అంటే ఇనీషియల్గా ఉన్న వాళ్ళే వర్క్ చేస్తారు. అలా డి డేస్ తర్వాత 15 మంది యాడ్ అవుతారు, ఇప్పుడు వరకు వీళ్ళే వర్క్ చేస్తారు, 25 మెంబర్సే వర్క్ చేయాలి. అలా ఇక్కడ పర్సన్స్ ఎంతమంది? 25 పర్సన్స్. అలా ఎన్ని రోజులు వర్క్ చేస్తారు? డి డేస్ వర్క్ చేస్తారు. డి డేస్ తర్వాత వీళ్ళు జాయిన్ అవుతారు, అర్థమైందా. సో పర్సన్స్ డేస్ కాబట్టి ఇక్కడ కొంత వర్క్ అవుతుంది, అవునా కదా. ఇది కొంత వర్క్. అలాగే డి డేస్ తర్వాత ఎవరు యాడ్ అవుతారు? 15 more women join them. సో ఇక్కడ 15 విమెన్ ఎక్స్ట్రా వస్తారనమాట. అలా పర్సన్స్ ఎంతమంది అవుతారు? 25 15 అంటే 40 పర్సన్స్ అవుతారు. వీళ్ళు ఎన్ని రోజులు వర్క్ చేస్తారంటే చూడండి ఇక్కడ టోటల్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది? 45
డేస్కి కంప్లీట్ అవుతుంది. ఇది టోటల్ వర్క్ 45 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ డి డేస్ అయిపోయినాయి. ఇక్కడ డి డేస్ అయిపోతే రిమైనింగ్ ఎన్ని డేస్ అవుతాయి? 45 మైనస్ డి డేస్ అవుతాయి, అవునా కదా? ఎందుకంటే డి డేస్ అయిపోయినాయి. సో టోటల్ వర్క్ అనేది 45 అవ్వాలంటే ఇక్కడ రిమైనింగ్ డేస్ అంటే 45 మైనస్ డి డేస్ అవుతాయి అనమాట. అలా పర్సన్స్ డేస్ కాబట్టి ఇక్కడ కొంత వర్క్ అవుతుంది, అవునా కదా? ఇది కొంత వర్క్, ఇది కొంత వర్క్, టోటల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వర్క్కి ఈక్వల్ అవుతుంది. ఇది చెప్పాను కదా లేదా? ఓకేనా? సో ఇదనమాట, ఈ రెండింటిని యాడ్ చేయండి, మనకి టోటల్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ అవుతాయి కదా, ఏం క్యాన్సిల్ అవుతాయి అంటే చూడండి, ఇక్కడ చూస్తే మనకి 5 క్యాన్సిల్ అవుతుందా? 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా? 5 ఇక్కడ 5 టైమ్స్, 5 ఇక్కడ 5 టైమ్స్, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుందా? అలాగే ఇంకేమన్నా పోతుందా? ఇంకేం పోదు కదా. సో 5 ఇంటూ 60 అంటే 300 మైనస్ 300 ఈక్వల్ టు ఇదేమవుతుంది? 5D అవుతుందా? 5D ప్లస్ 8 ఇంటూ 45 అంటే 8 ఇంటూ 45 అంటే ఏం చేస్తారంటే దీన్ని 4 ఇంటూ 2 రాసుకోండి. 4 ఇంటూ 2 రాస్తే 2 ఇంటూ 45 అంటే ఎంత అవుతుంది? 2 ఇంటూ 45 అంటే 90 ఇంటూ 4 అంటే 90 ఇంటూ 4 అంటే ఎంత అవుతుంది? 360 అవుతుందా? 360 అనమాట. అలా 8 ఇంటూ 45 అంటే 360 మైనస్ 8D అవుతుందా? 8D అనమాట. ఓకేనా? సో ఇదేమవుతుంది? ఇది మైనస్ 3D అవుతుంది. ఆ మైనస్ 3D అటు పట్టుకెళ్తే 3D అవుతుంది, అవునా కదా? 3D అవుతుంది. ఇక్కడ 360, ఇది అటు వెళ్తే మైనస్ 300 అవుతుంది. 360 మైనస్ 300 అంటే ఎంత అవుతుంది? 60 అవుతుంది. అలా డేస్ ఎన్ని అవుతాయి అంటే క్యాన్సిల్ చేస్తే 20 అవుతాయి, 20 అనమాట. అలా 20 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఇనీషియల్గా కొంతమంది ఉమెన్ ఉన్నారు, 25 మెంబర్స్, వాళ్ళు 60 డేస్లో వర్క్ చేస్తారు. అలా టోటల్ వర్క్ 25 ఇంటూ 60 డేస్, ఓకేనా? ఇది టోటల్ వర్క్. అయితే ఇక్కడ ఎన్ని రోజుల తర్వాత 15 మంది విమెన్ యాడ్ అవుతున్నారు అనేసి అడుగుతున్నాడు. అది కూడా టోటల్ వర్క్ అనేది 45 డేస్లో కంప్లీట్ అవ్వాలి, ఆ కండిషన్ మీద అడుగుతున్నాడు, ఓకేనా? సో ఎన్ని రోజుల తర్వాత మనకు తెలియదు, డి డేస్ తర్వాత అనుకుందాం. మరి డి డేస్ తర్వాత 15 మెంబర్స్ యాడ్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ డి డేస్ వరకు ఇనీషియల్గా ఉన్న వాళ్ళు పనిచేస్తారు కదా, అవునా కదా? ఈ డి డేస్ వరకు ఇనీషియల్గా ఉన్న వాళ్ళు పనిచేస్తారు. ఇనీషియల్గా ఎంతమంది ఉన్నారు? 25 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు డి డేస్ పాటు వర్క్ చేస్తారు. మరి పర్సన్స్ డేస్ మల్టిప్లై చేస్తే కొంత వర్క్ అవుతుంది. అలాగే రిమైనింగ్ వర్క్ని ఎవరు చేస్తారు? వీళ్ళు యాడ్ అవుతారు కదా డి డేస్ తర్వాత. సో ఇక్కడ టోటల్గా 40 మెంబర్స్ చేస్తారనమాట. 40 మెంబర్స్ డేస్ ఎన్ని అవుతాయి అంటే చూడండి, టోటల్గా 45 డేస్, అందులో డి అయిపోయినాయి అంటే డి తీసేసేయండి. డి తీసేస్తే రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 45 మైనస్ డి అనమాట. టోటల్గా 45 అవ్వాలి. సో ఇక్కడ డి పోతే ఇంక రిమైనింగ్ 45 మైనస్ డి. మరి డేస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ పర్సన్స్ ఉన్నారు. పర్సన్స్ ఇంటూ డేస్ కొంత వర్క్ అవుతుంది. వర్క్ ప్లస్ వర్క్ టోటల్ వర్క్ అవుతుంది. చేస్తే మనకి డి ఎంత వచ్చిందంటే 20 వచ్చిందనమాట. అర్థమైందా? ఆ లాజిక్ పట్టుకుంటే అయిపోయింది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 30 men can complete a work in 12 days. After 6 days, 24 men joined them. How many days will they now take to complete the remaining work అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 30 మంది పురుషులు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. 6 రోజుల తర్వాత మరో 24 మంది వారితో చేరారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి వారికి ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ సేమ్ క్వశ్చన్. ఇక్కడ స్టార్టింగ్ ఎంతమంది? 30 persons కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 days. ఇదిగోండి ఫస్ట్ కేసు ఇది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఆఫ్టర్ 6 days, 6 రోజుల తర్వాత 24 men joined them. How many days will they now take to complete the remaining work? ఇక్కడ ఎన్ని రోజులు అంటున్నాడు. ఎన్ని రోజులు మనకు తెలియదు కదా, డి డేస్ అనుకుందాం, ఓకేనా? సో ఇక్కడ చూడండి, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక 30 persons ఉన్నారు. వాళ్ళు 12 daysలో ఒక వర్క్ని కంప్లీట్ చేయగలరు. అయితే ఇక్కడ ఆఫ్టర్ 6 days, 6 రోజుల తర్వాత 24 మంది మెన్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు వాళ్ళకి. అలా కనుక యాడ్ అయితే అప్పుడు వీళ్ళు ఎన్ని డేస్లో ఆ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తారు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్టార్టింగ్లో పర్సన్స్ ఉన్నారు, డేస్ ఉన్నారు. సో రెండింటిని మల్టిప్లై చేస్తే వర్క్ వస్తుందా లేదా? సో 30 persons 12 days, ఇది టోటల్ వర్క్ అనమాట. ఇది టోటల్ వర్క్. అయితే ఇక్కడ 6 days తర్వాత 24 మంది యాడ్ అవుతారు. 6 days తర్వాత 24 మంది యాడ్ అవుతారు. 6 days తర్వాత యాడ్ అవుతున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ 6 days వరకు ఎవరు వర్క్ చేయాలి? ఇనీషియల్గా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళు వర్క్ చేయాలి. అంటే 30 persons 6 days పాటు వర్క్ చేయాలి. పర్సన్స్ డేస్ మల్టిప్లై చేస్తే కొంత వర్క్ అవుతుంది, అవునా కదా? ఇది కొంత వర్క్.
అలాగే ఇక్కడ 6 డేస్ తర్వాత 24 మంది యాడ్ అవుతారు. అంటే ఇక్కడ తర్వాత ఎంతమంది ఉంటారు, తర్వాత ఎంతమంది ఉంటారు అంటే 30 + 24 అలా ఎంతమంది ఉంటారు, 54 పర్సన్స్ ఉంటారు. అవునా కదా, 54 పర్సన్స్ ఉంటారు. వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేసి అడుగుతున్నాడు. ఎన్ని రోజుల్లో మనకు తెలీదు, డి డేస్ అనుకుందాం. మరి పర్సన్స్ డేస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ కొంత వర్క్ వస్తుంది. అవునా కదా, ఈ వర్క్ ప్లస్ ఈ వర్క్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వర్క్ అవుతుంది. అవునా కదా, సో అలా ఇదనమాట. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది డేస్, అది కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఈ పార్ట్ అటు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది, 30 కామన్ వస్తుందా, 30 కామన్ వస్తే 12 - 6 అవుతుందా, 12 - 6 అవుతుంది. అంటే సింపుల్గా 6 అవుతుంది అనమాట. సో 30 × 6 = ఏమవుతుంది, 54 × D అనమాట. ఓకేనా, సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి D వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 6 1 6, 6 9 54, 3 ఇక్కడ 3 సార్లు, 3 ఇక్కడ 10 సార్లు. సో అలా D ఏమవుతుంది, 10/3 డేస్ అవుతుందా, 10/3 డేస్ అనమాట. నథింగ్ బట్ 3 1/3 3 1/3 డేస్ అనమాట. ఓకేనా, సో అలా 3 1/3 అంటే ఇది కూడా ఆప్షన్ 1. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 10 men can do a work in 25 days. After 12 days of work, 3 more men were engaged to finish the work. The number of days required to complete the remaining work is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 మంది పురుషులు 25 రోజుల్లో ఒక పనిని చేయగలరు. 12 రోజుల పని తర్వాత ఆ పనిని పూర్తి చేయడానికి మరో 3 మందిని నియమించారు. మిగిలిన పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చూడండి ఇక్కడ పర్సన్స్ ఇచ్చాడు, 10 పర్సన్స్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 25 డేస్. ఇదిగోండి ఇది ఒక పార్ట్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 12 డేస్ ఆఫ్ వర్క్. సో 12 రోజుల తర్వాత ఏమంటున్నాడు, 3 more men were engaged. సో ఇక్కడ ఇంకొక 3 మనుషులు అయితే వస్తున్నారు అనమాట. ఓకేనా, టు ఫినిష్ ద వర్క్. ద నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. సో ఇలా కనుక 12 డేస్ తర్వాత ఇంకొక 3 పర్సన్స్ యాడ్ అయితే అప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని పడతాయి, ఆ రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని డేస్ మనకు తెలుసా, మనకు తెలియదు, డి అనుకుందాం. ఓకేనా, చూడండి ఇక్కడ టోటల్ వర్క్ ఏమవుతుంది, పర్సన్స్ ఉన్నారు, డేస్ ఉన్నారు. సో రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ వర్క్ అవుతుంది. ఇది టోటల్ వర్క్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 12 డేస్ ఆఫ్ వర్క్. 12 రోజుల తర్వాత 3 యాడ్ అవుతారు. మరి 12 రోజుల తర్వాత 3 యాడ్ అయితే ఈ 12 రోజుల పాటు ఎవరు వర్క్ చేయాలి, ఇనీషియల్గా ఉన్న వాళ్ళు వర్క్ చేయాలి. అవునా కదా, అంటే ఈ 12 డేస్ పాటు ఇనీషియల్గా ఉన్న వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే 10 పర్సన్స్ వర్క్ చేస్తారు. మరి పర్సన్స్ డేస్ పర్సన్స్ కదా. సో ఏమవుతుంది అంటే మల్టిప్లై చేస్తే కొంత వర్క్ వస్తుంది. అవునా కదా, ఇది కొంత వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ డేస్ 3 more men were engaged. సో ఇక్కడ 3 పర్సన్స్ యాడ్ అయిపోతారు 12 రోజుల తర్వాత. అంటే ఇప్పుడు కొత్తగా ఎంతమంది అవుతారు, 13 పర్సన్స్ అవుతారు. అవునా, వీళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు రిమైనింగ్ వర్క్ని అంటున్నాడు. ఎన్ని రోజుల్లో మనకు తెలుసా, తెలియదు కదా, డి అనుకున్నాం కదా. సో పర్సన్స్ ఇంటూ డేస్, కొంత వర్క్ ఇక్కడ అవుతుంది. ఈ వర్క్ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వర్క్ అవుతుంది అనమాట. సో ఈ వర్క్ కనుక్కుంటే ఈ వాల్యూ డి కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇటు వస్తే 10 కామన్ వస్తుంది కదా, 10 కామన్ వస్తుంది. ఇక్కడ 10 ఇక్కడ 10 కామన్ వస్తుంది. 25 - 12 అంటే ఎంత అవుతుంది, 13 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని బట్టుకెళ్ళిపోండి. అప్పుడు 10 × 13 25 - 12 అవుతుంది. 10 కామన్ తీస్తే. సో ఇక్కడ ఏముంటుంది, 13 × D ఉంటుందా, 13 × D అనమాట. 13 గెట్ క్యాన్సిల్, D = 10 అనమాట. అర్థమైందా? ఇక్కడ మనకు తెలియాల్సింది ఇదే. 12 డేస్ తర్వాత 3 యాడ్ అవుతారు. 12 డేస్ తర్వాత 3 యాడ్ అవుతారు. 12 డేస్ తర్వాత యాడ్ అవుతున్నారంటే ఇప్పుడు ప్రజెంట్ 12 డేస్ వరకు ఎవరు చేయాలి, ఇనీషియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేయాలి. అవునా, అలా 12 డేస్ పాటు 10 మెంబర్స్ వర్క్ చేస్తారు. అవునా కదా, సో అలా అనమాట. అలాగే ఇక్కడ కూడా అంతే, 6 డేస్ తర్వాత 24 మంది యాడ్ అవుతారు. తర్వాత 24 మంది 6 డేస్ తర్వాత, అంటే ఈ 6 డేస్ పాటు ఇనీషియల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేస్తారు. 6 డేస్ పాటు ఇనీషియల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అంతే, ఆఫ్టర్ హౌ మెనీ డేస్ అన్నాడు. ఎన్ని డేస్ మనకు తెలియదు, డి డేస్ అనుకుందాం. డి డేస్ తర్వాత 15 మెంబర్స్ యాడ్ అవుతారు. డి డేస్ తర్వాత 15 more men జాయిన్ దెమ్. ఓకేనా, అంటే ఈ డి డేస్ పాటు ఎవరు వర్క్ చేయాలి, ఇనీషియల్గా ఎంతమంది ఉంటారో వాళ్ళు వర్క్ చేయాలి. అంటే 25 మెంబర్స్ వర్క్ చేయాలి. ఓకేనా, అంటే ఆ కొన్ని డేస్ తర్వాత కొత్త వాళ్ళు యాడ్ అవుతారు అలా అనమాట. ఓకేనా, సో ఇక్కడ కొంతవరకు యాడ్ చేస్తే మనకి వాల్యూస్ అయితే వస్తాయన్నమాట. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.